రైట్. సో లాస్ట్ క్లాస్ లో మనం నేర్చుకున్నటువంటి ఇన్సాల్వెన్సీని బేస్ చేసుకుని ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 2 స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 2. ఫస్ట్ క్వశ్చన్ చదువుతున్నాను, తర్వాత మనం దాన్ని సాల్వ్ చేద్దాం. PQ and R were partners sharing profits and losses in the ratio 3:2:1. No partnership salary or interest on capital being allowed. Their balance sheet on 30th June 2011 as follows: fixed capitals PQR, current accounts PQ, miscellaneous R current account debit balance ఉంది, అలాగే P&L loss కూడా ఉంది. Loan from P, trade creditors, assets for goodwill, freehold property, plant and equipment, motor vehicle, current assets for stock, debtors, cash. So balance sheet data ఇచ్చాను. On 1st July 2011, the partnership was dissolved. Motor vehicle was taken over by Q at a value of 500, and no cash passed specifically in respect of this transaction. Sale of other assets realized as follows అన్నాడు. సో goodwill, freehold property, plant machinery, stock, debtors వాటి యొక్క వాల్యూ 0, 7,000, 5,000, 3,000, 1,600 వాల్యూస్ ఇచ్చాడు. Trade creditors are paid 11,700 in full settlement of the dues. The cost of dissolution amounted to 1,500. Loan from P was repaid. PQ were both fully solvent, able to bring any cash required, but R is forced into bankruptcy and was only able to bring 1/3 of the amount due. సో ఆర్ అనేవాడు కేవలం 1/3 అమౌంట్. నాన్న ఇన్సాల్వెంట్ అయితే మొత్తం తేలడని కాదు, మొత్తం పే చేయలేకపోతున్నాడు. సో మొత్తం పే చేయలేకపోతే మొత్తం అనొచ్చు, లేదా పార్షియల్ అనొచ్చు, వాట్ ఇట్ మే బి. వాడి బ్యాలెన్స్ ఎంతైతే ఉందో అది పే చేయలేకపోతే ఈజ్ కాల్డ్ ఇన్సాల్వెంట్. సో డెట్ డ్యూ టు ది ఇన్సాల్వెంట్ పార్ట్నర్ మొత్తం అమౌంట్ లో కొంత అమౌంట్ 1/3 అమౌంట్ తీసుకొస్తున్నాను, మిగిలింది తీసుకోలేకపోతున్నాను. సో యూఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ దీస్ లెడ్జర్స్ అని క్వశ్చన్ అడిగాను. సో లెడ్జర్స్ అడుగుతున్నాడు. సో ఈ లెడ్జర్స్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, right, in insolvency, that is illustration number 2. First question, Sai Kiran to start. Sai Kiran, yes sir. Yes sir. So first step, ledgers preparation lo regular dissolution procedure ana, okay na? So regular yes, dissolution procedure lo first em chestam realization account. సో రియలైజేషన్ అకౌంట్ అలాగే క్యాపిటల్ అకౌంట్స్ అన్ని ఓపెన్ చేస్తున్నాను, ఓకేనా? yes sir. సో నాతో పాటు చేస్తా పర్లేదు, లేదా జాగ్రత్తగా వింటానంటే వినండి అందరూ కూడా. ఫస్ట్ క్వశ్చన్ కదా, నాట్ ఎన్ ఇష్యూ. రియలైజేషన్ అకౌంట్, cash or bank account, capital accounts, PQR. So opening capital balances are fixed capitals 20,000, 20,000, 10,000. ఓకే. అలాగే ఇంకా క్యాపిటల్ అకౌంట్స్ కి ఏమేమి ట్రాన్స్ఫర్ అవుతారండి ఇక్కడ ఉన్న డేటా ప్రకారం? కరెంట్ అకౌంట్స్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో కరెంట్ అకౌంట్స్ కూడా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, ఈ అకౌంట్ కి ట్రాన్స్ఫర్. కరెంట్ అకౌంట్స్ ఆఫ్ P 500, Q 9,000, R డెబిట్ బ్యాలెన్స్. R ఇటు సైడ్ వస్తానన్నా 2 కరెంట్ అకౌంట్స్, డెబిట్ సైడ్ వస్తాను 2 కరెంట్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్ క్యాన్సిల్ అయ్యి క్యాపిటల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. 400. రైట్. నెక్స్ట్ ఇంకేమైనా ట్రాన్స్ఫర్ అవుతాయి చూడు. P&L అకౌంట్, P&L లాస్, నాన్న P&L ప్రాఫిట్ కదా లాస్, కాబట్టి డెబిట్ సైడ్ వస్తుంది. సో 2 P&L అకౌంట్. సో లాస్ అనేది PQR ముగ్గురు ఎలా పంచుకోవాలి? ప్రాఫిట్ షేరింగ్ రేషియో. వాట్ ఇస్ ద ప్రాఫిట్ షేరింగ్ రేషియో? 3:2:1. సో పంచునా 12,000 ని ఆ రేషియోలో పంచు. 6,000, 4,000, 2,000. 6,000, 4,000, 2,000. సో దీంతో మనకి రిలేటెడ్ టు క్యాపిటల్ అన్ని లెడ్జర్స్ క్లోజ్ అయిపోయి క్యాపిటల్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. మిగిలిన కూడా ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలన్నా? రియలైజేషన్ ఒక్కొక్కటి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఏమేమి ఉన్నాయో చూడండి. గుడ్విల్ 40,000, ఓకే. ఫ్రీహోల్డ్ ప్రాపర్టీ 8,000, ఓకే. ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ 12,800, 12,800, మోటార్ వెహికల్ 700, స్టాక్ 3,900, స్టాక్ 3,900, డెటార్స్ 1,900, అంతే సార్. క్యాష్ అండ్ బ్యాంక్ సపరేట్. సపరేట్ బ్యాలెన్స్ ఎంతనా?
200. ఇది మనం ఓపెన్ చేసి లెడ్జెస్. దీంతో ఇంకా మన బ్యాలెన్స్ షీట్ సంబంధం లేదు, అన్ని లెడ్జెస్ ఓపెన్ అయిపోయినాయి. క్రెడిటర్స్ కూడా ట్రాన్స్ఫర్. క్రెడిటర్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి, మర్చిపోయాం. రైట్, క్రెడిటర్స్ ఏమేమి ఉన్నాయి? లోన్, క్రెడిటర్స్ లోన్ పి లో 8,000 అవుట్ సైడ్ దగ్గర లోన్ అంటే ట్రేడ్ క్రెడిటర్స్ 12,400. ట్రేడ్ క్రెడిటర్స్ 12,400. 12,400. రైట్, అయిపోయింది. నెక్స్ట్ స్టెప్, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ అసెట్స్ రిలేషన్, లయబిలిటీ రిలేషన్, క్యాష్ అకౌంట్స్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసి క్యాష్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి. నెక్స్ట్ స్టెప్ ఏంటండి? సేల్, అసెట్స్ సేల్. అసెట్స్ రిలేషన్. చూడు ఏమేమి చెప్పాడు. మోటార్ వెహికల్ ఇస్ టేకెన్ ఓవర్ బై క్యూ అన్నాడు. సో ఉన్న వాటిల్లో మోటార్ వెహికల్ అని ఈ అసెట్. ఈ అసెట్ ని ఎవరు పట్టుకెళ్ళిపోయారు? క్యూ బై క్యూ క్యాపిటల్ అకౌంట్. ఎంతకు పట్టుకెళ్ళిపోయాడు? 500. వాల్యూ ఎట్ 500. బట్ నో క్యాష్ పాస్ ఫిజికల్ ఇన్ దిస్ రెస్పెక్ట్. సో క్యాష్ రాలేదు కాబట్టి మన అకౌంట్ డెబిట్ చేస్తాం. ఓకేనా? రిలేషన్ అకౌంట్ క్రెడిట్ చేస్తాం, క్యాపిటల్ అకౌంట్ ని డెబిట్ చేస్తాం. టు రియలైజేషన్ అకౌంట్ షూలో 500. ఓకేనా? yes sir. నెక్స్ట్ అసెట్స్ సేల్. అసెట్ సేల్. ఏ అసెట్స్ నుంచి డబ్బులు వచ్చాయని మనకి అవన్నీ కూడా ఇక్కడ రాస్తాను. బై క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్ బ్రాకెట్ లో అన్ని రాద్దాం. ఏమైనా ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ, గుడ్ విల్ నిల్లు, ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, స్టాక్, మొత్తం అన్ని ఉన్నాయి. మొత్తం ఎంత వచ్చాయో చూద్దాం. 0, 7,000, 5,000, 3,000, 1,600. టోటల్ అసెట్స్ రిలేషన్షిప్ 16,600. చెక్ చేసుకోవాలని ఏదైనా అసెట్ మిగిలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి, మనం వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ అసెట్స్ రిలేషన్ అయిపోయింది. దెన్ డబుల్ ఎంట్రీ క్యాష్ అండ్ బ్యాంక్ లో ట్రాన్స్ఫర్. రైట్, అసెట్స్ రిలేషన్ అంతా అయిపోయింది. ఒకటి క్యూ పట్టుకెళ్ళిపోయాడు, మిగిలిన అసెట్స్ క్యాష్ వచ్చింది, క్యాష్ లో క్యూ లో ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? సెటిల్మెంట్ ఆఫ్ లయబిలిటీ, అవుట్ సైడ్ లయబిలిటీ. సో లయబిలిటీ సెటిల్మెంట్ చేయగలమా చేయలేమా? మనం చేయగలం. సో కానీ నువ్వు చెక్ చేయి, లయబిలిటీస్ రెండు కలిపి ఎంత ఉన్నాయి చూడు. 20,400 కదా? నా దగ్గర క్యాష్ ఎంత ఉందో చూడు. 16,800. మరి ఎలా చేస్తాం? ఫస్ట్ క్వశ్చన్, ఓకేనా? గుర్తుపెట్టుకో ఈ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ నేనేం చెప్తాను, లయబిలిటీస్ కలిపితే నేను ఎంత పే చేయాలి? 20,400. నా దగ్గర క్యాష్ ఎంత ఉంది? 16,800. మరి లయబిలిటీలు పే చేయడానికి క్యాష్ లేదు కదా సార్, క్వశ్చన్ అయితే అవుతుంది. కానీ ఈ క్వశ్చన్ నేను పట్టించుకోకుండా రెగ్యులర్ ప్రొసీజర్ అప్లై చేస్తాను. ఓకేనా? రైట్, రెగ్యులర్ ప్రొసీజర్ ఏంటి? సో టు క్యాష్ ఆర్ బ్యాంక్ పేమెంట్. సో లోన్, క్రెడిటర్స్ రెండు కలిపేసి ఎంత అన్న? క్రెడిటర్స్ 11,700 సార్. క్రెడిటర్స్ 11,700. ఓకే, నాట్ అన్ ఇష్యూ. 11,700 రెండు కలిపి ఎంత అన్న? 19,700. 19,700. వాట్ ఇదేనా సార్? నా దగ్గర డబ్బులు లేవు కదా. రైట్, మొత్తం పే చేస్తాను. సో ఎలా పే చేస్తాను తర్వాత మాట్లాడదాం. రైట్, సో యాజ్ పర్ ది సీక్వెన్స్ నేను ప్రొసీజర్ ప్రకారం లయబిలిటీ సెటిల్ చేస్తాను. ఇంతకు ముందు చేసినటువంటి సమ్స్ లో ప్రాబ్లం వచ్చిందా? రాలే, ఎందుకంటే అక్కడ కేవలం క్యాష్ అనేది ఎక్కువ ఉండేది రిలేషన్. ఇది అసెట్ రిలేషన్ ఏమైంది? తక్కువ వచ్చింది. సాయికి అర్థమవుతుందా నేను మాట్లాడే క్వశ్చనింగ్? రైట్ సార్. రైట్, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎక్స్పెన్సెస్ కూడా ఉన్నాయి. సో టు క్యాష్ ఆర్ బ్యాంక్ మళ్ళీ పేమెంట్ చేస్తానంటారా? 1,500. సో ఇక్కడ దీనికి అసలు డబ్బులే లేవు. సో అన్ని నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ కూడా చేస్తున్నాను. ఓకేనా? సో రియలైజేషన్ అకౌంట్ లో సో టోటల్ 19,700 ఏమో లైబిలిటీ సంబంధించి, 1,500 ఎక్స్పెన్స్ సంబంధించి పేమెంట్ ఎంత టోటల్? 21,200. 21,200. క్యాష్ లేదు కానీ పేమెంట్ చేస్తున్నాము. యాజ్ పర్ ది ప్రొసీజర్ అప్లై చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏంటి? యాజ్ పర్ ది డిజల్యూషన్ ప్రొసీజర్ క్యాపిటల్స్ లోన్, క్యాపిటల్ సార్. దీనిలో ఎవరు ముగ్గురులో ఎవరిదైనా ఇన్సాల్వెంట్ అయిపోయారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై హిమ్. ఓకేనా? సో ఆర్ ఇస్ అన్ ఇన్సాల్వెంట్ పార్ట్నర్. ఐడెంటిఫై చేసుకుని పెట్టుకోనా. సో రెగ్యులర్ ప్రొసీజర్ లో నేను వెళ్ళిపోతున్నాను. రైట్, నెక్స్ట్ స్టెప్ ఏంటన్నా? రిలేషన్ లాస్. లాస్ ఇచ్చినప్పుడు అప్పుడు ఇస్తున్నాను, నువ్వు అబ్జర్వ్ చేయి. తక్కువ రిలేజ్ అంటే ఆటోమేటిక్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంది కదా. లాస్ ఎంత చూడాలని క్యాలిక్యులేట్ చేయి. లాస్ ఎంతనా? 51,000. 51,000. 51,300 అంతేనా?
సో ఇవన్నీ కూడా ఎవరికి తీసుకెళ్తాను? రిలేషన్ లాస్ విల్ బి ట్రాన్స్ఫర్ టు partners capital. సో టు రియలైజేషన్. ఏ రేషియోలో పంచాలి దాన్ని? Profit sharing ratio. వాట్ ఇస్ ద ప్రాఫిట్ షేరింగ్ రేషియో? 3:2:1. పంచాను 51,000 ని ముగ్గురికి పంచు, క్యాపిటల్స్ కి పంచు, ముగ్గురు క్యాపిటల్స్ కి ట్రాన్స్ఫర్ చేయి. రేషియోలో పంచు. 51,000 into 3/6 half 25,500. 2/6 70,000. 70,000. Next 1/6 8,500. ఓకే. సో డిజల్యూషన్ ప్రొసీజర్ లో ప్రతి స్టెప్ మనం అప్లై చేశాను అన్న. డిజల్యూషన్ అంటే లాస్ట్ స్టెప్ ఏంటి అన్న? రెగ్యులర్ గా ఉండే లాస్ట్ స్టెప్ ఏంటి? ఇంకా Capital settlement. క్యాపిటల్ సెటిల్మెంట్ కదా. ఈ క్యాపిటల్స్ ని క్యాష్ తో సెటిల్ చేయాలి అంతేనే కదా? Yes, sir. ఈ స్టెప్ చేయడానికన్నా అంటే లాస్ట్ లో ఉన్న క్యాపిటల్స్ సెటిల్మెంట్ చేయడానికన్నా ముందు మనం ఇన్సాల్వెన్సీ స్టెప్ అప్లై చేయాలి. ఓకేనా? ఇన్సాల్వెన్సీ రూల్ is applied before settlement of capitals. రైట్. ఇప్పుడు చూద్దాం నాన్న. ఫస్ట్ సరే ఓకే సెటిల్మెంట్ చేద్దాము. సో ముగ్గురులో ఫస్ట్ ఎవరికి సెటిల్ చేయాలి? R. ఆర్ గురించి ఫస్ట్ మాట్లాడాలి. ఓకేనా? ఆర్ గురించి ఫస్ట్ మాట్లాడాలి. ఆర్ గురించి మాట్లాడడానికన్నా ముందు గార్డ్నర్ వర్సెస్ మరే రూల్లో అప్లై చేసినప్పుడు, ఈ రూల్ అప్లై చేసినప్పుడు చెప్పిన పాయింట్స్ నేను ఫస్ట్ అప్లై చేయడానికి ట్రై చేస్తాను. నన్ను దీనిలో కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రతి క్వశ్చన్ లో నేను చెప్పను, ఫస్ట్ క్వశ్చన్ లోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సెటిల్మెంట్ లో ఆర్ గురించి మనం మాట్లాడితే ఆర్ వాల్యూ ఎంత ఉందన్న? 10,900 డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది. సో 10,900 లో వీడికి నేను అబ్జర్వ్ చేయ డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది అంటే వీడి దగ్గర నుంచి రావాలి నాన్న ఫర్మ్ కి డబ్బులు. ఎంత రావాలి ఫర్మ్ కి డబ్బులు? 900. అయితే ఈ 900 లో ఎంత డబ్బులు మనకు వస్తున్నాయి? 300. 300. ఎలా చెప్పగలమంటే సో 900 లో 1/3 అంతే కదా? Yes, సో sir. 900 లో 1/3 క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ ని డెబిట్ చేసేస్తాను, క్యాపిటల్ అకౌంట్ ని క్రెడిట్ చేస్తాను. ఎంత అమౌంట్? 300. రైట్. అయితే మరి రిమైనింగ్ ఇంకా ఎంత ఉంది? 600. మరి 600 ని ఎవరు బేర్ చేయాలి? PQ. సో బై P and Q క్యాపిటల్. Capitals. ఓకే. ఫస్ట్ నేను రాస్తాను సార్ PQ బేర్ చేయాలి, బాగుంది. ఎలా బేర్ చేయాలి, ఎంత బేర్ చేయాలి? క్వశ్చన్ రైజ్ అవుతుంది. లైక్ డబుల్ ఎంట్రీ కంప్లీట్ చేయాలి. నేను 300 కి డబుల్ ఎంట్రీ కంప్లీట్ చేస్తున్నాను. సో 2 R క్యాపిటల్ 300. ఇప్పుడు ఈ 600 కి డబుల్ ఎంట్రీ ఏంటి? Debit side లో 2R capital. PQ డెబిట్ అవ్వాలి, వాళ్ళిద్దరు బేర్ చేయాలి, R ని క్రియేట్ చేశాం కదా. ఇప్పుడు ఈ 600 ని ఇద్దరు ఎలా బేర్ చేస్తారు? Capitals ratio. సో ఈ క్వశ్చన్ లో క్యాపిటల్స్ ఏం క్యాపిటల్స్? Fixed capitals. ఫిక్స్డ్ క్యాపిటల్. సో కాబట్టి 2 R క్యాపిటల్ అకౌంట్ అని చెప్పి PQ ఇద్దరులో ఈ 600 ని ఏ రేషియోలో పంచాలన్న? క్యాపిటల్స్ రేషియో ఎంత? ఫిక్స్డ్ క్యాపిటల్ 1:1. 1:1. 20,000 is to 20,000. So that is 1:1. సో పంచితే ఇద్దరు ఎలా బేర్ చేస్తారన్న? 300. దీంతో మనకి ఏం కంప్లీట్ అయిపోయినట్టు? Insolvency. ఇన్సాల్వెంట్ పార్ట్నర్స్ యొక్క సెటిల్మెంట్ యాజ్ పర్ ది గార్డ్నర్ వర్సెస్ మరే రూల్ ఇస్ అప్లై. రైట్. అందరూ ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా అర్థం వచ్చి నేను ఏం చెప్తున్నాను. టిల్ ది రిలేషన్ లాస్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ట్రాన్స్ఫర్ చేశాం. ఫైనల్ గా నేను క్యాపిటల్ సెటిల్ చేసే ముందు ఫస్ట్ నేను ఏం చేశాను? ఇన్సాల్వెంట్ పార్ట్నర్ యొక్క క్యాపిటల్ వెరిఫై చేశాను. ఇన్సాల్వెంట్ పార్ట్నర్ యొక్క క్యాపిటల్ 900 ఉంది, రావాల్సింది ఉంది, కానీ వాడు తేలేడు బికాస్ ఈజ్ ఇన్సాల్వెంట్. సో వీడు తేలైనప్పుడు ఎంత తేగలిగితే అంత క్యాష్ వస్తున్నాను, మిగిలింది ఇద్దరు బేర్ చేయాలని రాసుకున్నాను. మిగిలిన లాస్ ఇద్దరు బేర్ చేయాలి. వాళ్ళు ఇద్దరు ఏ రేషియోలో బేర్ చేయాలంటే క్యాపిటల్స్ రేషియో అని థియరీ చదువుకున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ అ ఫిక్స్డ్ క్యాపిటల్, ఇక్కడ ఫిక్స్డ్ క్యాపిటల్స్ కాబట్టి రేషియో ఈజ్ 1:1. 20,000 to 20,000. సో ఆ రేషియో ప్రకారం పంచుకుంటే 300. దాంతో ఆర్ అకౌంట్ ఏమైంది? సెటిల్ అయింది. ఇప్పుడు క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇంకా నా దగ్గర క్యాష్ ఎంత మిగిలింది? నా దగ్గర అసలు క్యాష్ ఏం మిగల. సాయి కిరణ్ ఇంకా రావాలి సార్. నెగటివ్. ఇంకా రావాలి. ఎంత రావాలి ఇంకా మనకి? 4,100 కావాలి. 4,500. కానీ అసలు 4,100 రాకముందే మనం సెటిల్మెంట్లు కూడా చేస్తాం కదా నాన్న. ఎస్ సార్.
ఇక్కడ గార్నర్ వర్సెస్ మరి రూల్ అప్లై చేస్తే ఈ అకౌంట్స్ అన్ని సెటిల్ అయిపోయి మన ప్రొసీజర్ ప్రకారం సెటిల్మెంట్ అంతా చేసేసాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చే పీ క్యాపిటల్ అకౌంట్ నువ్వు అబ్జర్వ్ చేస్తే క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ ఎంత ఉందన్న పీ క్యాపిటల్ అకౌంట్ 25,500 డెబిట్ సైడ్ ఉందా 300 ప్లస్ 6,000 ప్లస్ మైనస్ 20,500 అంటే 11,300 ఎవరు తీసుకురావాలి? పీ తీసుకురావాలి, రైట్? సో అబ్జర్వ్ చేయాలి, నీకు ఈ సెటిల్మెంట్ చేస్తే ఇంకేం ఉండదు, క్యారీ అయిపోద్ది. 11,400 వీడు తీసుకొస్తాడు, రైట్? ఫర్మ్ కి ఇన్ఫ్లో ఇది. మరి క్యూ సంగతి ఏంటి? క్యూ 29,000 లో నుంచి క్రెడిట్ సైడ్ ఉందని 29,000 మైనస్ 4,000 7,200 ఇవ్వాలి. minus 500 17,300 7,200 వీడు తీసుకొస్తాను మనం ఇవ్వాలి ఫర్మ్ నుంచి అవుట్ ఫ్లో. 11,400 ఇన్ఫ్లో 7,200 అవుట్ ఫ్లో. ఆటోమేటిక్ గా దాని అర్థం 4,200 ఇందాక మనం అనుకున్నటువంటి అమౌంట్ తో ఖాళీ అయిపోయిందా లేదా? చెక్ చేయాలి ఒకసారి. అది 11,300 సార్. మిస్టేక్ ఏది 11,300 పీ క్యాపిటల్ సార్. ఒక్క నిమిషం 20,500 మైనస్ 6,000 మైనస్ 25,500 మైనస్ 300 11,300 11,300 ప్లస్ 7,200 దట్ ఈస్ 4,100. అకౌంట్ టాలీ అయిపోయిందా లేదా? అయింది సార్. ఆ 4,100 తెస్తే మొత్తం సెటిల్మెంట్ అయిపోయినట్టే కదా. ఎస్ సార్. అయితే దీనిలో ఒక చిన్న అజంప్షన్ అవుతుంది. మనం దీన్ని ఇలా రాసిస్తే సమ్ క్లోజ్ అయిపోతుంది, కానీ ఒక చిన్న అజంప్షన్ ఏం చెప్తారంటే PQ ఎవరైతే పార్ట్నర్స్ సాల్వెంట్ పార్ట్నర్స్ ఉన్నారో, సాల్వెంట్ అంటే ఇన్సాల్వెంట్ కాని వాళ్ళు, రిమైనింగ్ అదర్ దెన్ ఆర్ సాల్వెంట్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ బ్రింగ్ assumed to be bring అని ఏం చెప్తాను జాగ్రత్తగా గమనించండి. క్యాష్. ఎంత క్యాష్ తీసుకోవాలంట? నన్ను జాగ్రత్తగా అర్థం చేయాలి. ఏం చెప్తాను? రియలైజేషన్ లాస్. ఎందుకు సార్ వీళ్ళు క్యాష్ తీసుకురావాలి, ఎందుకు తేవాలంటే జాగ్రత్తగా అర్థం చేయండి. PQ ఇద్దరు రియలైజేషన్ లాస్ ఎంతనా 25,500 70,000. ఈ రెండు కూడా క్యాష్ తీసుకొచ్చారనుకున్నాను. ఫస్ట్ సెటిల్మెంట్ కన్నా ముందు వీళ్ళు క్యాష్ తీసుకొచ్చారనుకున్నా ఎటువంటి గొడవలు జరగకుండా ఫస్ట్ అవుట్ సైడర్స్ కి సెటిల్మెంట్ అనేది జరిగిపోతుంది. సో అందుకనే ఒక నోషనల్ ఎంట్రీ కంపల్సరీగా పాస్ చేయాలంట. సో 2 క్యాపిటల్ అకౌంట్స్ నుంచి రిలేషన్ లాస్ క్యాష్ వచ్చింది. సో రెండు కలిపి 25,500 ప్లస్ 17,000 42,500. సో 42,500 క్యాష్ వీళ్ళు ఫస్ట్ తీసుకొస్తే, అంటే వీళ్ళు సెటిల్మెంట్ కన్నా ముందు తీసుకొస్తే ఆ డబ్బులతో ముందు అన్ని సెటిల్మెంట్ అయిపోతాయి. అప్పుడు రిమైనింగ్ క్యాష్ ఇంకా మిగిలిందా ఆ క్యాష్ ని మళ్ళీ సెటిల్మెంట్ చేసుకుంటారు. రైట్? ఇవి తీసుకొచ్చి నన్ను ఎంట్రీ రాసి క్లోజ్ చేయమని చెప్తున్నాను. ఇట్ ఈస్ జస్ట్ బుక్ ఎంట్రీ అన్న, దీని వల్ల పెద్దగా ఉపయోగం లేదు. ఇది రాసినా అదే ఆన్సర్ అవుతుంది, రాయిపోయినా అదే ఆన్సర్ అవుతుంది. కావాలంటే చెక్ చేయండి. సో పి అల్టిమేట్ గా ఏమవుతుందో చూడన్నా. పి యొక్క బ్యాలెన్స్ 20,000 ప్లస్ 500 ప్లస్ 25,500 మైనస్ 6,000 మైనస్ 25,500 14,200. Q 24,200. తిరిగి మళ్ళీ తిరిగిస్తాం. అంటే 25,500 తీసుకొస్తే 14,200 తిరిగిస్తాం. దాని అర్థం ఏంటన్నా 25,500 తీసుకొస్తే 14,200 తిరిగిస్తే అంటే 11,300 వారు తెచ్చినట్టేగా. అదే కదా ఇక్కడ మనం మాట్లాడుకుందాం. సో 11,300 ఫైనల్ గా సెటిల్ చేసుకునే ముందు జస్ట్ ఒక ప్రాసెస్ లో భాగంగా వాడు ముందు ఏం చేస్తాడు, కొంత ఎక్కువ డబ్బులు తీసుకొస్తాడు. ఎందుకు తీసుకొస్తాడు అంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ సెటిల్మెంట్ టు అవుట్ సైడర్స్. నేను ఇందాక చెప్పిన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అర్థమైందా? బై పీ క్యాపిటల్ అకౌంట్ అల్టిమేట్ గా పేమెంట్ 14,200 చేసాం. సేమ్ వే క్యూ కూడా చెక్ చేయనా 29,000 17,000 46,000 టోటల్ వచ్చింది. 46,000 ఇవన్నీ మైనస్ చేస్తేనా 24,200. సో 24,200 పేమెంట్ చేస్తాను. ఇందాక 7,200 పేమెంట్ అనుకున్నాం, కానీ ఇక్కడ మరి 7,000 ఎక్స్ట్రా తీసుకొచ్చారు కాబట్టి 17 + 7,200 ఆటోమేటిక్ 24,200 అయింది. సో బై 2 క్యాపిటల్ అకౌంట్ 24,200. దీంతో ఈ అకౌంట్ క్లోజ్ అయిపోద్ది, క్యాపిటల్ అకౌంట్స్ క్లోజ్ అయిపోద్ది. రైట్? దిస్ ఈస్ ద ప్రొసీజర్.
సో నోట్ చేసుకోండి, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సో ఇది ఒక అడిషనల్ ఎంట్రీ పాస్ చేస్తాం ఫర్ ది పర్పస్ ఆఫ్ స్మూత్ సెటిల్మెంట్ టు ది అవుట్ సైడర్స్. ఎలాగైనా డబ్బులు తీసుకురావాల్సిందే, ఎందుకంటే సాల్వెంట్ పార్ట్నర్స్ కాబట్టి ఎప్పుడైనా డబ్బులు తేవాల్సిందే. దానికన్నా ముందే ఏమడుగుతామంటే ముందు రిలేషన్ లాస్ తీసుకురండి, ఆ రిలేషన్ లాస్ మీరు క్యాష్ తీసుకొస్తే ఈజీ సెటిల్మెంట్ జరిగిపోద్ది, ఆ తర్వాత మళ్ళీ మీరు సెటిల్ చేసుకుని వెళ్ళిపోతారు కానీ అని చెప్పే విధానమే గార్డెనర్ వర్సెస్ మరేలో ఉన్న ఇంకొక అడిషనల్ పాయింట్. సమ్ కంప్లీట్ అయ్యాక ఒక నోట్ పాయింట్ రాయొచ్చు. అందరూ ఫస్ట్ సమ్ నోట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దీనిలో ఫస్ట్ క్వశ్చన్ సేమ్ డిజల్యూషన్ సెటిల్మెంట్ ఆఫ్ క్యాపిటల్ దగ్గర కొంచెం స్పేస్ ఇచ్చి గార్డెనర్ వర్సెస్ మరే రూల్ అప్లై చేసి దాన్ని సెటిల్ చేస్తాం. So note point రాయినా, in case of insolvency, the solvent partners will bring, well, in case of insolvency, the solvent partners will bring necessary cash bracket lo, that is loss on realization bracket close. In case of insolvency, the solvent partners will bring necessary cash bracket lo, that is loss on realization bracket close for smooth settlement of outside liabilities. In case of insolvency, P and Q, sorry, in case of insolvency, the solvent partners will bring necessary cash, that is loss on realization, for smooth settlement of outside liabilities. Right? So outside liabilities settlement చేయడం కోసం ఇది ఒక అడిషనల్ ఎంట్రీ పాస్ ఆన్ చేస్తున్నాం. అడిషనల్ ఎంట్రీ ద్వారా క్యాష్ వస్తుంది, ఆ క్యాష్ తో సెటిల్మెంట్ చేస్తాం. ఫైనల్ గా మళ్ళీ సెటిల్మెంట్ ద్వారా మళ్ళీ క్యాష్ ఏమైనా మిగిలితే ఆ క్యాష్ తిరిగి ఇచ్చేస్తాం P and Q కి. Any doubts? సార్ అంత ధైర్యంగా ఒకవేళ డబ్బులు సరిపోతే ఎందుకు సార్ పే చేసాం? సాయి గారు చెప్పు, క్వశ్చన్ మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా విని ఏం చెప్తున్నాను సార్. రిలేషన్ అకౌంట్ లో నాకు డబ్బులు లేకపోయినా క్యాష్ సరిపోకపోయినా అంత ధైర్యంగా అవుట్ సైడర్స్ కి ఎలా పే చేసాం? పార్ట్నర్స్ పర్సనల్లీ లయబుల్ కాబట్టి ఖచ్చితంగా పే చేయాల్సిందే పే చేస్తారు కాబట్టి. సో P and Q అనే వాళ్ళు సాల్వెంట్ పార్ట్నర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పే చేస్తారన్న ధైర్యంతో చేయగలిగాం. ఓకేనా? ఒకవేళ ఇదే సిచ్యువేషన్ లో PQ కూడా ఇన్సాల్వెంట్ అయిపోతే నువ్వు చేయగలవా ఇలాగా? నో సార్, చేయలేము. సో ఆ సిచ్యువేషన్ గురించి మనం తర్వాత డీల్ చేద్దాం. ఓకేనా? ఎస్ సార్. రైట్, ఆ సిచ్యువేషన్ తర్వాత చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ question number 4, illustration number 4. ఈసారి illustration number 4 అక్షయ్ చేయండి. Yes, sir. సో క్వశ్చన్ చదువుతానని ఫస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి తర్వాత చెప్పగా. A, B, C and D sharing profits in the ratio 4:3:2:1 decide to dissolve their partnership on 31st March 2011 when their balance sheet as follows: creditors, employee provident fund, capital accounts, అలాగే బ్యాంక్, డేటా, స్టాక్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్, ప్లాంట్ అండ్ స్టడీ, పేటెంట్స్, అలాగే సీస్ క్యాపిటల్, డీస్ క్యాపిటల్. సో ఒకటే క్యాపిటల్ అకౌంట్ నాన్న, కాకపోతే ఇద్దరికి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, ఒకటికి ఇద్దరికి డెబిట్ బ్యాలెన్స్.
రైట్ అసెట్స్ లో ఉన్నాయి. సో ఒకటే క్యాపిటల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే దీని అర్థం ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్. సపరేట్ క్యాపిటల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే దాని అర్థం ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్. ముందు సమయంలో ఉన్నది ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్, ఈసారి వాళ్ళు ఫాలో అవుతుంది ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్స్ మెథడ్. ఐడెంటిఫై చేసుకో. నెక్స్ట్, ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ గివెన్ టు యూ. One of the creator took some of the patents whose book value was 5,000 at a valuation of 3,200. The balance of the creators was paid at a discount of 400. There was a joint life policy of 20,000 not mentioned in the balance sheet, and this was 700 for 4,500. The remaining assets were realized at the following values: debtors 10,800, stock 15,600, plant and machinery 12,000, patents at 60% of their book values. Expense of realization amounted to 1,500. D became an insolvent, and the dividend of 25 paisa in a rupee was received in respect of firm's claim against his estate. Prepare the necessary ledger accounts. చదువుకున్న క్వశ్చన్ మళ్ళీ జాగ్రత్తగా. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మినిమం 12 మార్క్స్ క్వశ్చన్. క్వశ్చన్ లో ఏదైనా సెంటెన్స్ డౌట్ ఉంటే ఫస్ట్ అడుగునాను. స్టార్ట్ చేద్దాము. Yes, sir. రైట్, ఫస్ట్ స్టెప్ Realization account. లెడ్జర్స్ అన్ని ఓపెన్ చేద్దాం. సో 4 క్యాపిటల్స్ కదా, ఏబిసిడి. సో క్యాపిటల్ అకౌంట్స్, తర్వాత రియలైజేషన్ అండ్ క్యాష్, రెగ్యులర్ అకౌంట్స్ అవన్నీ కూడా ఓకేనా. Yes, sir. సో రియలైజేషన్ అకౌంట్, క్యాష్ అకౌంట్. క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్, రైట్ డన్. Yes, సో sir. ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్స్ లో ఏమేమి బ్యాలెన్స్ ఉన్నాయో రాసేస్తాను. Credit side AB ki sir 40,000, 20,000. ఓకే, ఏ అండ్ బి 40 and 20. Debit side C and D sir 3,200, 8,415. Sir, the C and D రైట్ రైట్, 3,200, 8,415. రైట్. ఇంకా క్యాపిటల్ అకౌంట్ రాయడానికి ఏమైనా ఉన్నాయా ఇక్కడ నుంచి? No, sir. లేవు. నెక్స్ట్ Realization account la సో sir. రిలేషన్ కన్నా ముందు క్యాష్ అండ్ బ్యాంక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసేస్తాను ఇక్కడ. 5. వాట్ ఇస్ బ్యాంక్ బ్యాలెన్స్? క్యాష్ 535. క్యాష్ ఏం లేదు కదా, ఓన్లీ బ్యాంక్. Yes, sir. రైట్. నెక్స్ట్ Assets. రైట్, అసెట్స్. చెప్పండి అసెట్స్. Debtors. అయితే ఈసారి నేను చాలా జాగ్రత్తగా, ఈ క్వశ్చన్ కి ప్రీవియస్ క్వశ్చన్స్ కి ఉన్న డిఫరెన్స్ ఉందండి. ఈ క్వశ్చన్ లో ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ చెప్పి పాయింట్ నెంబర్ 1 కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూడు, అబ్జర్వ్ చేస్తే. దే ఆర్ ఇంటర్ రిలేటింగ్, రైట్ అనా. అడ్జస్ట్మెంట్ రిలేట్ చేసి డబ్బులు పే చేయట్లా, సపరేట్ గా కాకుండా ఇంటర్నల్ గా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాడు. ఎలాగా? ద క్రెడిటర్స్ టుక్ సమ్ పేటెంట్స్ హూస్ బుక్ వాల్యూ వాస్ 5,000 at a valuation of 3,200 అన్నాడు. And the balance getters was paid at a discount of 400 అన్నాడు. ఓకేనా? Yes, sir. అసలు రిలేషన్ అకౌంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి?
అసెట్స్ అన్ని క్లోజ్ చేసి అసెట్స్ లయబిలిటీస్ క్లోజ్ చేసి వాటిని సేల్ చేయడం సార్. నేను ఆబ్జెక్టివ్ అల్టిమేట్ గా అది కాదు. సో అసెట్స్ ని లయబిలిటీస్ రికార్డ్ చేసి దాన్ని సేల్ చేసి సెటిల్మెంట్ చేశాక అల్టిమేట్ గా నాకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అని చూద్దాం. ఎస్ సార్. రిలేషన్ అకౌంట్ ఇస్ లైక్ P&L అకౌంట్ కదా. ఎస్ సార్. సో అల్టిమేట్ ఆబ్జెక్టివ్ కోసమే కాబట్టి సో దీనిలో ఇన్పుట్ చేస్తే క్లమ్జీగా ఉంది. లైక్ డెబిట్ సైడ్ సేమ్ నేమ్స్, దాన్ని మళ్ళీ క్రెడిట్ సైడ్ అసెట్స్ తో క్యాన్సిల్ చేయడం, ఈ క్లమ్జీనెస్ ఇక్కడ కనబడకుండా సో నీట్ గా ప్రజెంట్ చేయడం కోసమైనా సో విల్ టేక్ అన్ అనదర్ ఆప్షన్, దట్ ఈస్ ఓపెన్ దోస్ లెడ్జర్స్ సెపరేట్లీ. ఎస్ సార్. నేను ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? ఎస్ సార్. సో దానిలో నేను క్లమ్జీగా తీసుకురాను. సో దాన్ని కొంచెం నీట్ గా కనబడేలాగా ప్రజెంట్ చేయడం కోసం ఏం చేద్దామంటే ది అసెట్స్ విచ్ ఆర్ సెటిల్డ్ విల్ బి షోన్ సెపరేట్లీ. ఏమేమి అసెట్స్ ఉన్నాయన్నవి? పేటెంట్స్, అలాగే ఇట్ ఈస్ ఇంటర్రిలేటెడ్ విత్ క్రెడిటార్స్. అలాగే రిమైనింగ్ అసెట్స్ లో కూడా ఇంకా డెటార్ స్టాక్ అని డైరెక్ట్ గా రిలీజ్ అయిన క్యాష్, సో అది ప్రాబ్లం లేదు, ట్రాన్స్ఫర్ చేయొచ్చు. రైట్. సో రెండే లెడ్జర్స్ అండి. ఒక లెడ్జర్ ఏంటి? పేటెంట్స్, ఇంకొకటి క్రెడిటార్స్. ఈ రెండింటిని సపరేట్ గా అడ్జస్ట్ చేస్తాం. కన్ఫ్యూషన్ ఉండదు, చాలా నీట్ గా దానికి క్లారిటీ అనేది అర్థమవుతుంది. అంటే ఈ రెండు లెడ్జర్స్ నేను సపరేట్ గా ఓపెన్ చేస్తాను కాబట్టి ఇంకా నేను ఇవి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయను, రియలైజేషన్ అకౌంట్ చెయ్యను. రైట్. సో పేటెంట్స్ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పినాను బుక్స్ లో? 8,000 సార్. లైక్ క్యాష్ అలా సపరేట్ గా ఓపెన్ చేస్తాను, పేటెంట్స్ కూడా సపరేట్ గా ఓపెన్ చేస్తాను. ఓకేనా? ఎస్ సార్. సో క్రెడిటార్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 15,700. 15,700. ఎటువంటి చెప్పిన పాయింట్ ఇప్పుడు చెప్పి దీన్ని ఈ ఎంట్రీ ఇక్కడ పోస్ట్ చేద్దాం. ఎంట్రీ One of the creditors took some patents. The creditors took patents. జాగ్రత్త చదువు. One of the creditor took some of the patents. Yes sir. Whose book value 5,000 at a valuation of 3,200. The creditor కి పేటెంట్ ఇచ్చాం. Yes sir. ఎంత వాల్యూ ఆఫ్ పేటెంట్ ఇచ్చాం? 5,000 బుక్ వాల్యూ ఉన్న పేటెంట్ ని 3,200 కి ఇచ్చాం సార్. అంటే ఒక అసెట్ ని తక్కువ అమ్మేశాం కదా. ఎస్ సార్. ఒక అసెట్ ని అమ్మేస్తే నాకు డబ్బులు రావాలి, బట్ ఇక్కడ డబ్బులు వల్ల ఏమొస్తుంది? క్రెడిటర్స్ కి పేమెంట్ చేస్తాం. లయబిలిటీ సెటిల్ అవుతుంది. సో బై క్రెడిటర్ అకౌంట్. ఎస్ సార్. కానీ 5,000 బుక్ వాల్యూకి ఎంతకి సెటిల్ చేసుకున్నాం? 3,200. సో తక్కువ అమ్మితే దాని అర్థం లాస్ విల్ బి ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్ లైక్ రియలైజేషన్. నా అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అదే కదా నాన్న. ఎస్ సార్. సో నేను అదే చెప్పాను, నేను ఇది తీసుకొచ్చి ఇక్కడ కూడా రాయొచ్చు. ఇక్కడ 5,000 డెబిట్ చేసి క్రెడిటర్ ని క్యాన్సిల్ చేసి సెటిల్ చేసి, బట్ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. సేమ్ లెడ్జర్స్ కదా. ఎస్ సార్. కానీ డెబిట్ క్రెడిట్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి? లాస్ ప్రాఫిట్ అది ఫైండ్ చేయడం. సో ఇక్కడ నేను డైరెక్ట్ గా లాస్ కనిపెట్టాను. 5,000 ని 3,200 చేయడం వల్ల లాస్ ఎంత అసెట్ లో? 1,800. సో డైరెక్ట్ గా లాస్ అని తీసుకెళ్ళి ఎక్కడ రాసుకుంటాను? రియలైజేషన్ అకౌంట్ లో సో సార్. డైరెక్ట్ గా లాస్ రాసిన, డెబిట్ సైడ్ అసెట్ దాని రిలేషన్ విడివిడిగా రాసిన ఒకటే కదా అర్థం. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా నేను పోస్ట్ చేస్తాను. 2 పేటెంట్స్. ఎంత అమౌంట్ క్రెడిటర్ సెటిల్ అయింది? 3,200. రైట్. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తాడు పాయింట్? రియలైజేషన్ అకౌంట్ లో రాయాలి సార్. రాద్దాం. ఓకే, రిలేషన్ అకౌంట్ లో కూడా రాశానా? ఓకే, నాట్ అన్ ఇష్యూ. సో రిలేషన్ అకౌంట్ లో దీనికి సంబంధించిన డెబిట్ అయింది లాస్ పేటెంట్స్. సో లాస్ రిలేటెడ్ టు పేటెంట్స్ దట్ ఈస్ 1,800. సో రాస్తాను, పోస్టింగ్ చేస్తాను. ఓకేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఏం చెప్తాడు పాయింట్? Balance of the creditors were paid at a discount of ₹400. సో బ్యాలెన్స్ క్రెడిటర్స్ ఎంత ఉంది చూడు? 15,700 మైనస్ 3,200. 12,500. 12,500. సో దీనికి తక్కువ సెటిల్ చేసామా ఎక్కువ సెటిల్ చేసామా చూడు లైబిలిటీ? డిస్కౌంట్ సార్, తక్కువ సెటిల్ చేసాం సార్. డిస్కౌంట్ 400 తీసుకుని పే చేసామంట. అంటే రిమైనింగ్ మైనస్ 400 తీసేస్తే అంటే ఎంత పేమెంట్ చేస్తున్నట్టు? 12,100. 12,100 పేమెంట్ చేస్తాను క్రెడిటర్స్. సో మరి డిస్కౌంట్ ఆఫ్ 400 ఏంటి? మనకి ప్రాఫిట్ సార్. ఫర్మ్ కి ప్రాఫిట్ అంటే ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి? రియలైజేషన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అర్థమైందా? ఎస్ సార్. రైట్. ఈ అకౌంట్ క్లోజ్ అయిపోయింది, రిలేజ్. సో దీన్ని ట్రాన్స్ఫర్ చేద్దాం. రిలేజ్ అకౌంట్ లో ప్రాఫిట్ కాబట్టి క్రెడిట్ సైడ్ బై క్రెడిటార్స్. సో క్రెడిటార్స్ లెడ్జర్ నుంచి నాకు ప్రాఫిట్ వచ్చింది, దట్ ఈస్ 400. వచ్చింది, పేమెంట్ చేసాం 12,100 టు క్యాష్ ఆర్ బ్యాంక్ రాసాం బై క్రెడిటార్స్ 12,100. ఓకేనా? ఎస్ సార్. నీలో ఏమైనా డౌట్ ఉందా నీకు? నో సార్.
రైట్, ఇంక రిమైనింగ్ ఈ లెడ్జర్ కూడా క్లోజ్ చేద్దాం, ఇక్కడ పని అయిపోతుంది కదా. ఎస్ సార్. 8 లో 5,000 సెటిల్ అయిపోయింది, ఇంకా ఎంత ఉంది పేటెంట్? 3,000 ఉంది సార్. పేటెంట్ గురించి పాయింట్ ఇంకెక్కడ చెప్పాడు? 60% ఆఫ్ దర్ బుక్ వాల్యూ రియలైజ్ అయింది. రియలైజ్ 60%, అంటే 3,000 లో 60% వాల్యూ రియలైజ్ అయింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. క్యాష్. ఎస్ సార్. ఎంతనన్నా? 3,000 ఇంటూ 60%, 1,800 సార్. అంటే 3,000 1,800 కి వస్తే మరి ఇక్కడ మళ్ళీ లాస్ ఉంది కదా నాకు. ఎస్ సార్. ఎంత లాస్? 1,200 సార్. 1,200 లాస్. రైట్, దీన్ని కూడా పోస్ట్ చేద్దాం. సో 2 పేటెంట్ క్యాష్ వచ్చింది 60%, దట్ ఈస్ 1,800. అలాగే లాస్ 1,200, దీనిలో 2 పేటెంట్స్ లాస్ 1,200. అంటే అల్టిమేట్ గా నాకు పేటెంట్స్ నుంచి వచ్చిన లాస్ ఎంత? 3,000. 3,000. పేటెంట్స్ నుంచి వచ్చిన ప్రాఫిట్ ఎంత? 400. ఎస్ సార్. ఇది ఇలాగా ఇన్పుట్ చేయొచ్చు, లేదా నేను చెప్పినట్టు మొత్తం బుక్ వాల్యూ డెబిట్ చేసి దాని రిలేషన్ వాల్యూ మళ్ళీ క్రియేట్ చేసి సేమ్ నేమ్ వాడి అది కన్ఫ్యూషన్ వాల్యూ, ఇది చాలా నీట్ గా నీకు అర్థమవుతుంది. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. రైట్, ఓవర్. దాన్ని ఇక్కడతో ఫస్ట్ రెగ్యులర్ ప్రొసీజర్ ని కొంచెం డీవియేట్ చేసింది కాబట్టి నేను సపరేట్ చేశాను. ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్, లైక్ ఇంకా రిమైనింగ్ అసెట్స్ ఏమున్నాయి చూడు. 2 debtors. ఇక్కడ సేమ్ ప్రొసీజర్ లో బుక్ వాల్యూ అయినా లేదంటే ఏదైనా ఇక్కడ బుక్ వాల్యూ సార్. బుక్ వాల్యూస్ అని యాక్టివ్ గా పోస్ట్ చేస్తాను. 15,850. ఇంకా ఏ అసెట్స్? 2 stock. 2 స్టాక్ బుక్ వాల్యూ 25,200. ఓకే, నెక్స్ట్ 2 prepaid expenses. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఎంత అన్న? 800. ఓకే, 800. 2 plant and machinery. సో 2 ప్లాంట్ అండ్ మిషనరీ ఎంత అన్న? 20,000. 20,000. పేటెంట్ అయినా No sir. లేదు, దాని సపరేట్ గా సెటిల్మెంట్ చేస్తాను. రైట్, లైబిలిటీస్ ఏమేమి ఉన్నాయి చూడు. By employees provident fund. బై ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. వాట్ అబౌట్ ది క్రెడిటర్స్? Already settle చేస్తాం సార్. ఆల్రెడీ సెటిల్మెంట్ సపరేట్ జరుగుతుంది. రైట్, ఓవర్. సో డెబిట్ సైడ్ నేను అసెట్స్ రాస్తున్నా, మళ్ళీ అసెట్స్ కూడా రిలేషన్ రాయాలి కదా. ఎస్ సార్. బై క్యాష్ ఆర్ బ్యాంక్ చెక్ చేద్దాం. సో పేటెంట్ అయిపోయింది. డేటాస్ నుంచి క్యాష్ ఎంత వచ్చింది? 10,800. 10,800 ప్లస్ స్టాక్ నుంచి క్యాష్ ఎంత వచ్చింది? 15,600. 600 ప్లస్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ నుంచి క్యాష్ ఎంత వచ్చింది? అసలు ఎక్స్పెన్సెస్ ఆఫ్ రియలైజేషన్ అమౌంటెడ్ 15. అది కాదు సార్. అంతే సార్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ గురించి చెప్పలేదు, ఏం చేయమంటావు? 0 సార్. 0 ఆల్రెడీ చెప్పుకున్నావు లేదా ఎక్కడ చెప్పుకున్నావు? నిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ లో సార్. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చెప్పారు? నథింగ్ ఈస్ స్పెసిఫైడ్, అసెట్ అస్యూమ్ టు బి రిలైజ్డ్ ఎట్ 0. 0. నథింగ్ ఈస్ స్పెసిఫైడ్. రైట్, నెక్స్ట్ మరి ప్లాంట్ అండ్ మిషనరీ. Plant and machinery 12,000. 12,000. So what is the total? 38,400. 38,400. ఓకే అమ్మా, అర్థమైంది కదా ఇది? ఎస్ సార్. రైట్, తీసుకొచ్చి డబుల్ ఎంట్రీ ఇటు సైడ్ రాస్తానన్నా. సో రిలేషన్ అకౌంట్ లో అదర్ అసెట్స్ నుంచి నాకు వచ్చిన రిలేషన్ 38,400. సో దీని అర్థం నాన్న ఏంటంటే ఇక్కడ డెబిట్ సైడ్ బుక్ వాల్యూ చేస్తే క్రెడిట్ సైడ్ రాసాను, దీని అర్థం ఆటోమేటిక్ లాస్ వచ్చినట్టే కదా. ఎస్ సార్. ఇలా రాసే బదులు మనం ఈ లెడ్జర్ ఏం చేసాం, సపరేట్ చేసి లాస్ ఆఫ్ ప్రాఫిట్ రికార్డ్ చేసాం అంతేటా. ఎస్ సార్. రైట్, నెక్స్ట్ అలాగే క్రెడిటార్స్ కి మరి ఇప్పుడు క్రెడిట్ ఈపీఎఫ్ పేమెంట్ ఏం చెప్పలేదు. సార్ ఫుల్ వాల్యూ పే చేసినట్టుగా లయబిలిటీ విల్ బి పెయిడ్ ఎట్ ఫుల్ 6,300 అయిపోయింది. ఇది కూడా ఇక్కడ రాస్తాను బై రియలైజేషన్ 6,300 అయిపోయింది. సో లయబిలిటీ పేమెంట్ సెటిల్మెంట్ అన్ని అయిపోయినాయి నాన్న. సో నెక్స్ట్ ఇంకా జాయింట్ లైఫ్ పాలసీ ఒకటి ఉంది సార్. నెక్స్ట్ అడిషనల్ పాయింట్స్ చూసుకుంటే there is the joint life policy 20,000 not mentioned in the balance sheet. Balance sheet లో లేని ఒక అసెట్ అన్న ఏం చెప్తాను చూడు, బ్యాలెన్స్ షీట్ లో లేని ఒక అసెట్ రియలైజ్ అయింది ఎంత? 4,500. సో బ్యాలెన్స్ షీట్ లో లేని ఒక అసెట్ రియలైజ్ అయితే ఏంటి అది మనకి? ప్రాఫిట్ సార్. ఫర్మ్ కి ప్రాఫిట్ ఎంత అన్న? ప్రాఫిట్ 4,500. సో అంటే క్రెడిట్స్ రాయాలి కదా నేను. ఎస్ సార్. బై క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ బ్రాకెట్ లో జాయింట్ లైఫ్ పాలసీ ఎంత అన్న? క్యాష్ 4,500. అది నేను రాసేస్తాను టు రియలైజేషన్ అకౌంట్ 4,500. సో బుక్స్ లో లేని అసెట్ రియలైజ్ అయితే దట్ ఇస్ ఏ ప్రాఫిట్ టు ది ఫర్మ్. ఎస్ సార్. రైట్, నెక్స్ట్ రియలైజేషన్ అకౌంట్ లో సర్ప్లస్ చెక్ చేయండి. ఇంకా ఉంది క్వశ్చన్ చూడు లాస్ట్ లో. ఎక్స్పెన్సెస్ ఆఫ్ రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఎక్స్పెన్సెస్ ఆర్ 1,500 బై రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ 1,500. సో దీంతో 3 పాయింట్స్ చదివేసాం మనం. 3 పాయింట్స్ యొక్క అడ్జస్ట్మెంట్స్ అయిపోయినాయి. ఎస్ సార్. సో ఇప్పుడు మనకి రియలైజేషన్ అకౌంట్ లో ప్రాఫిట్ లాస్ చెక్ చేయ. ప్రాఫిట్ లాస్ చెక్ చేసి చెప్పు. రియలైజేషన్ అకౌంట్ లో
Loss, sir. 21,550. 21 550. 550. Yes, sir. 21 550 loss by capital accounts. Yes, sir. So loss to be borne by all the All partners. partners. So 2 realization account. So realization loss 21 550 ని సో ఎలా పంచాలండి మనం? For profit sharing ratio 4:3:2:1. 4:3:2:1 ఆ రేషియోలో మనం పంచాలి. 8620. 1 second. 4:2 ratio 3:2:1. సో పంచానా? 8620. 8620 6465. 6465 4310. 4310 2155. 2155. రైట్ Yes, మేడం. sir. సో దీంతో మనం లాస్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేసేసాం. Yes, sir. రైట్. సో దీంతో రియలైజేషన్ అకౌంట్ క్లోజ్ అయినా. సో నెక్స్ట్ వర్క్ ఏంటి మరి మనకి? Next to capital account. Sir, 23,050 sir, realization loss. లాస్ట్ Yes, mistake sir. ఉన్నాను. 23,050. 1 second. 23,050. 1 second. చెక్ చేస్తాను. ఆక్సిజన్ ఏదో దెబ్బేసింది క్యాలిక్యులేషన్. టోటల్ 72,650 రైటేనా? -400 -600 -38,400 -4,500. సో 2350. క్యాలిక్యులేషన్ సరిగ్గా చేయలేదు. సో మొత్తం పోయింది. సో లాస్ట్ ఒకసారి మళ్ళీ పంచాను. 2350 ని 4:3:2:1 లో ఏమో ఆక్సిజన్ 922. పని చేయట్లేదా? 9220 9220 6915 6915 4610 4610 2305. 2305. అంతేనా? Yes sir. రైట్. సో దీంతో రిలేషన్ లాస్ కంప్లీట్ అయిపోయింది. మా ఆక్సిజన్ చూసా, అబ్జర్వ్ చేసావా మిస్టేక్ ఏమొచ్చిందో? A 1500 రాయలేదు సార్ నాట్ ఎక్స్పెన్సెస్. పర్వాలేదు. Realization చెక్ amount. చేసుకున్నావు కదా? Yes, sir. రైట్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటన్నా ఆక్సిజన్? Capital account, sir. సో రిలేషన్ లాస్ ట్రాన్స్ఫర్ చేస్తాము, క్యాపిటల్ సెటిల్ చేయాలి. క్యాపిటల్ సెటిల్ చేసే టైంకి ఈ రెండే మిగిలినప్పుడు మనం చెప్పాను, ఏం చెప్పాం? గార్డనర్ వర్సెస్ మరే రూల్ అప్లై చేయాలి. Sir. Yes, sir. ఫస్ట్ ఐడెంటిఫై చెక్ హూ ఇస్ ద ఇన్సాల్వెంట్ పార్ట్నర్. D, sir. సో డి. సో ఫస్ట్ సెటిల్మెంట్ ఎవరితో చేయాలన్నా? D, sir. తో. సో కి సంబంధించిన ఐడెంటిఫై చే డి యొక్క టోటల్ బ్యాలెన్స్ ఎట్ సైడ్ ఎక్కువ ఉంది, డెబిట్ సైడ్. వాట్ ఇస్ డెబిట్ సైడ్ టోటల్ ఆఫ్ డి? Plus 2305. 10,720. 10,720. సో 10,720 లో వాడి దగ్గర నుంచి క్యాష్ ఎంత వస్తుందని నాకు? 720 divided by 4. 25 పైసా అయినే 1 రూపీ అంటే 25%. 2680 వస్తుంది సార్. 2680 క్యాష్. 2680. ఓకేనా? ఆ రిమైనింగ్ లాస్ ఎంత అన్న? Remaining minus 10,720. 8040. 8040 రిమైనింగ్ పార్ట్నర్స్ హూ ఆర్ సాల్వెంట్ బేర్ చేయాలి. Yes, sir. అంతే కదా? ఇప్పుడు వెంటనే క్వశ్చన్ నువ్వు అబ్జర్వ్ చేయాలన్నా. నేను ఒక థియరీ పాయింట్ చెప్పాను. సాల్వెంట్ పార్ట్నర్స్ అంటే ఏబిసి ముగ్గురు సాల్వెంటే, కానీ సి ఇస్ హ్యావింగ్ ఏ Debit balance, sir. డెబిట్ బ్యాలెన్స్. దెన్ రేషియో ఉంటుందా వాడికి? No, sir. A and B. సో రేషియో ఏంటి కేవలం ఇప్పుడు? Only 40,000, 20,000 ratio. కాబట్టి the loss will be borne by the A and B only. So C will not bear the loss. Loss. మన Yes, sir. తర్వాత C ని క్యాన్సిల్ చేసేసాం. Yes, sir. సో టు డి క్యాపిటల్ అకౌంట్. సో AB ఇద్దరు ఎలా బేర్ చేస్తారో చూడాలి. For ఎంత లాస్? 8040 ఇద్దరికి పంచాలి. ratio, sir. రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేయను. 5360. 5360 2680. 2680. రైట్. సో దీంతో లాస్ట్ సెటిల్మెంట్ కూడా అయిపోయింది. Yes, sir. మా గార్డెనర్స్ మరి అర్థమవుతుంది కదా?
సో ఏం Yes, sir. చెప్పాను, ఇన్సాల్వెంట్ పార్ట్నర్ ఉన్నాడు, వాడు ఎంత తెస్తాడో చూసి వాడి లాస్ ఎంత కనిపెట్టి ఆ లాస్ వీడు ఎంతైతే తీసుకురాలేకపోతే ఆ లాస్ మిగతా పార్ట్నర్ సాల్వెంట్ పార్ట్నర్ బేర్ చేయాలి, హ్యావింగ్ దేర్ క్యాపిటల్ రేషియో. బట్ ఇన్ దట్ క్యాపిటల్ రేషియో హీ ఈస్ హ్యావింగ్ ఎ డెబిట్ బ్యాలెన్స్, దట్స్ వై ద లాస్ విల్ బి వన్ బై ఏ అండ్ బి ఓన్లీ. Yes, sir. రైట్, నెక్స్ట్. ఇప్పుడు రియలైజేషన్ అకౌంట్ నుంచి లాస్ ని బేర్ చేయాలి. రిలేషన్ అకౌంట్ నుంచి కాదు, రిలేషన్ లాస్. ఏబిసి Yes, sir. ముగ్గురు సాల్వెంట్ పార్ట్నర్స్ మాట్లాడేది, ఇది ఎలాగే ఏమి తేడు కదా, Yes, sir. వీడు ఉన్నదాని నుంచి ఏమి తేలేదు, అడిషనల్ గా తెమ్మంటే ఎక్కడి నుంచి తెస్తారు తేడు. సో ముగ్గురు తీసుకురావాలా, లేదంటే ఏబి ఒకటే తీసుకురావాలా, సి అవసరం ఉందా లేదా? ముగ్గురు తీసుకురావాలి సార్. ముగ్గురు తేవాలి, ఎందుకంటే సాల్వెంట్ అన్నప్పుడు వాడు బయట నుంచి తేగలదు కదా నాన్న. సి కూడా సాల్వెంటే, డెబిట్ బ్యాలెన్స్ ఉంటే లాస్ బేర్ చేయవసరం లేదు తప్ప, డబ్బులు అయితే అవసరమైన డబ్బులు ఏమైనా సరే మళ్ళీ ఏం చేయాలి, తేవాలి, మళ్ళీ సెటిల్మెంట్ లో అవసరమైతే తీసుకెళ్ళిపోవచ్చు. Yes, sir. రైట్. సో బై క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ రియలైజేషన్ లాస్. సో Yes, రియలైజేషన్ లాస్ ముగ్గురు కలిపి ఎంత? 9220 6915 6915 4610. సో మొత్తం డబ్బులు ఎంత తీసి కంప్లీట్ చేద్దాం. ఇక్కడ క్యాష్ అకౌంట్ ఉంది, ఇక్కడ క్యాష్ అకౌంట్ ఉంది, రెండు ఇక్కడ రాస్తాను, 2 క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. సో డిఏమో 2680 తీసుకొచ్చాడు, ఏబిసిలేమో 9220 6915 4610. టోటల్ ఎంత వచ్చింది, క్యాష్ ఎంత వచ్చిందో? 23,425. 23,425. సో ఎందుకు ఇలా తీసుకొస్తా అంటే సెటిల్మెంట్ అవుట్ సైడ్ లెబర్స్ కి ఏ ఇబ్బంది ఉండకూడదని. Yes, రైట్. sir. ఇది బుక్ ఎంట్రీ అనేది రాయకపోయినా తప్పేమీ కాదు, బట్ జనరల్ గా అవుట్ సైడ్ సెటిల్మెంట్ ఇబ్బంది ఉండకుండా ఉండడం కోసం ద రిలేషన్ లాస్ విల్ బి గెట్ బై ది ఏబి అండ్ సి సాల్వెంట్ పార్ట్నర్స్. Yes, sir. రైట్ నా. సో ఇప్పుడు ఫైనల్ గా సెటిల్మెంట్ చేయడానికి క్యాష్ అకౌంట్ ఇది ఖాళీ అయిపోయిందో చెక్ చేద్దాం. సో ఒక్కొక్క అకౌంట్ చెప్పు బ్యాలెన్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయి. Yes, sir. సో క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ 49,220 ఉంది, 220 సైడ్ కూడా తక్కువ ఉంది కదా. minus 9220 మైనస్ చేస్తే 2 క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంత పేమెంట్ చూడు, 34640. 34640 ఫర్ ఏ. Yes, నెక్స్ట్ sir. బి చూడనా, 26,915 26,915 మైనస్ చేసేవి రెండు 17,320. 17,320. రైట్. నెక్స్ట్ సికి నాన్న, సికి క్రెడిట్ Debit బ్యాలెన్స్ ఎక్కువ వస్తుందన్న, Yes, sir. డెబిట్ వస్తుంది, ఇంకా తీసుకురావాలి వీడు ఎంత చూడు, 7810. 7810. సో 7810 ఆల్రెడీ తీసుకొచ్చాడు కాబట్టి ఇంకా రిమైనింగ్ క్యాష్ ఎంత తీసుకొస్తాను. 3,200. Yes, sir. రైట్. సో ఇప్పుడు ఇవి మూడు ఇక్కడ పోస్ట్ చేద్దానన్న. సో క్యాష్ అకౌంట్ లో డెబిట్ సైడ్ టు ఏ అండ్ బి ఇద్దరు కూడా క్యాష్ సి తీసుకొస్తారు కదా, To C, sir. సి ఎంత తీసుకొస్తాను, 3,200. 3,200. సో ఏ అండ్ బికి ఎంత పే చేస్తున్నాం చూడన్నా, 34,640 ప్లస్ 3 plus 17,320 టోటల్ 51,960. 51,960. చెక్ చేయాలి లెడ్జర్ క్లోజ్ అయిపోతుందో లేదు. Yes, sir. 51,960 ప్లస్ 1,500 ప్లస్ 6,300 ప్లస్ 12,100, the total is 71,860 minus 535 minus 38,400 minus 4,500 minus 23,425 minus 3,200, that is 0. That is 0. ఓకేనా? Yes, sir. సో నోట్ చేసుకొని ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మీ అందరికీ ఇన్సాల్వెన్సీ అర్థమవుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇన్సాల్వెన్సీ వెరీ ఇంపార్టెంట్, అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి.
ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో ఆల్రెడీ 1 చేస్తాం కదా మనం. సో 2 వర్క్, 2 and 3 రెండు కూడా మీరు వర్క్ చేయాలి. హోంవర్క్ 2 and 3, ప్రాక్టీస్ క్వశ్చన్స్ 2 and 3 వర్క్. ఇంక ఇల్లుస్ట్రేషన్ లో ఒక క్వశ్చన్ చెప్తాను నేను ఇప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ప్రాక్టీస్ క్వశ్చన్ లో 2 and 3 హోంవర్క్. Next question. Illustration number 5. So ఈసారి ఈ క్వశ్చన్ సిద్ధు. ఎస్ సార్. క్వశ్చన్ చదువుతానన్నా తర్వాత నువ్వు చెప్తా. నేను అడిగిన దానికి Okay, sir. సమాధానం చెప్పు. చాలు, ఓకే సార్. మ్యూట్ చేసాను. క్వశ్చన్ చదువు. Measures X, Y and Z who are in partnership sharing profits and losses in the ratio 2:2:1 respectively had the following balance sheet as of December 31st, 2011. So data ఇచ్చాను దానిలో XYZ capitals, Jets loans from Mrs. X, sundry trade creditors, fixed stock, book debt less provision, cash, advance to Y. Right? The firm was dissolved on the date mentioned above due to continuous losses. Well, first of all, before going that, advance to Y. ఏంటిది సిద్ధు అడ్వాన్స్ టు వై అంటే? సెటిల్మెంట్ కి ముందే అడ్వాన్స్ గా వైకి వై ఎవరు? పార్ట్నర్స్ పార్ట్నర్ ముందే పట్టుకెళ్ళొచ్చా, పట్టుకెళ్ళిపోతే డబ్బులు పట్టుకెళ్ళచ్చు. మరి పట్టుకెళ్ళి దాన్ని ఏమంటాం? డబ్బులు పట్టుకెళ్తే పార్ట్నర్ లోన్ అంటాం సార్. లోన్ అంటాం. పార్ట్నర్ పట్టుకెళ్తే డ్రాయింగ్స్ అంట. ఎస్ సార్. ఆ పార్ట్నర్ డబ్బులు పట్టుకెళ్తే దాన్ని ఏమంటాం? డ్రాయింగ్స్ అంట. అవునా కదా? ఎస్ సార్. సో ఇది డ్రాయింగ్స్. దీన్ని ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేసేయాలి? క్యాపిటల్ నుంచి అడ్జస్ట్ చేసారు. క్యాపిటల్ నుంచి అడ్జస్ట్ చేసేయాలి. రైట్? ఎస్ సార్. జెడ్ లోన్ అనేది అప్పు ఇవ్వడం. రైట్? అంటే ఫర్మ్ కి వాడు అప్పు ఇచ్చాడు. సో దీనికి క్యాపిటల్ సంబంధం ఎస్ లేదు. సార్. కానీ ఇది క్యాపిటల్ నుంచి డబ్బులు తీసుకెళ్ళాడు. ఎస్ సార్. ఫర్మ్ క్యాపిటల్ కి ఓనర్ కి ఇచ్చిందంటే ఆ డ్రాయింగ్సే కదా. ఎస్ సార్. సో ఇది డ్రాయింగ్స్, ఇది లోన్, సెపరేషన్ ఉంది. ఓకేనా? డ్రాయింగ్స్ విల్ బి అడ్జస్టెడ్ ఫ్రమ్ క్యాపిటల్ బట్ నాట్ ఫ్రమ్ లోన్. ఎస్ సార్. రైట్. ద ఫర్మ్ ఇస్ రిజాల్వ్డ్ ఆన్ ది డేట్ మెన్షన్డ్ అబౌవ్ డ్యూ టు ది కంటిన్యూడ్ లాసెస్. లాస్ ఎక్కువ వచ్చేస్తుందంటే అందుకని రిజాల్వ్ చేస్తున్నారు. ఆఫ్టర్ డ్రాయింగ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ గివెన్ అబౌవ్, it was discovered that the goods amounted to 4,000 have been purchased in November 2011 and eppudi anadi year lo had been received but the purchase was not recorded in the books. The year lo goods ni purchase chesadu November month lo but not recorded in the books. ఏంటి సిద్ధు ఈ సెంటెన్స్ కి అర్థం?
బుక్స్ క్లోజ్ అయిపోయి బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ అయిపోయింది, కానీ ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను ఏమని, నవంబర్ లో పర్చేజ్ చేసాము, గూడ్స్ ని రికార్డ్ చేయలేదు అని. ఏంటి దీని అర్థం? దీని అర్థం మర్చిపోయింది ఏంటి? మర్చిపోయింది సార్. మర్చిపోతే ఏం చేయాలి ఇప్పుడు మనం? ఒక ట్రాన్సాక్షన్ మర్చిపోతే వదిలేస్తామా? సార్ ఏం చేయాలి ఇప్పుడు? రికార్డ్ చేయాలి సార్. రికార్డ్ చేయాలి. సో దీన్ని మనం జనరల్ గా ఏమంటాం? ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఫుల్ ఒమిషన్. ఎంట్రీ చెప్పు. ఫుల్ ఒమిషన్ అయినప్పుడు దీనికి ఎంట్రీ చెప్పు. గుర్తుందా? ఎర్రర్స్ నేర్చుకున్నాము మనం, ఎస్టిక్ చేసిన ఎర్రర్స్. చెప్పు. ఒక పర్చేస్ రికార్డ్ చేయాలి, ఇప్పుడు రికార్డ్ చేద్దాం. ఎంట్రీ ఏం రాయాలి? పర్చేస్ కి ఎంట్రీ రాసేస్తావా? బుక్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా పర్చేస్ టు క్రెడిటర్ అని రాసేస్తావా? బుక్స్ క్లోజ్ అయిపోయినప్పుడు పర్చేజ్ టు క్రెడిటర్స్ అని రాస్తే ఆ పర్చేజ్ వెళ్ళి నెక్స్ట్ ఇయర్ పర్చేజ్ లో యాడ్ అయిపోద్ది. అది ఎర్రర్ అని ఐడెంటిఫై చేయడం కోసం నామినల్ అకౌంట్ షుడ్ బి రికార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ లేదా PPI, ప్రియర్ పీరియడ్ ఐటమ్స్ అకౌంట్. సిద్ధు గుర్తొచ్చిందా చెప్పిన తర్వాత? గుర్తొచ్చింది సార్. అకౌంట్స్ లో మన బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ అయిపోయి ఆ ఎర్రర్ ఇప్పుడు ఐడెంటిఫై చేస్తే, ఇఫ్ ఇట్ ఇన్వాల్వ్స్ ది నామినల్ అకౌంట్ ఇట్ షుడ్ బి రికార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ PPI, ప్రియర్ పీరియడ్ ఐటమ్స్ ఆర్ P&L అడ్జస్ట్మెంట్. ఇప్పుడు ఎంట్రీ ఏమవుతుంది మరి? అప్పుడు సిద్ధు ఇప్పుడు ఎంట్రీ ఏమవుతుంది? ఇందాక ఎంట్రీ ఏం చెప్పావు? పర్చేజెస్ టు P&L అడ్జస్ట్మెంట్ చెప్పాను. మామూలుగా పర్చేజ్ కి ఎంట్రీ పర్చేజ్ టు P&L అడ్జస్ట్మెంటా? పర్చేజ్ టు క్రెడిటర్. ఎస్ సార్. ఇప్పుడు ఆ పర్చేజ్ ప్లేస్ లో మనం ఏం పెట్టాలి? P&L అడ్జస్ట్మెంట్ పెట్టాలి. కాబట్టి అల్టిమేట్ గా ఎంట్రీ ఏంటి? P&L అడ్జస్ట్మెంట్ టు క్రెడిటర్స్. ఓకేనా? ఎస్ సార్. P&L అడ్జస్ట్మెంట్ అని ఎందుకు డెబిట్ చేసాం? అది కరెంట్ పీరియడ్ లో ఉన్న పర్చేజ్ ని ఎఫెక్ట్ చేయకుండా అది సపరేట్ ఇయర్ ఎఫెక్ట్, అంటే ప్రీవియస్ అకౌంట్ సంబంధించిన ఎంట్రీ అని తెలియడం కోసం. అకౌంటింగ్ స్టాండర్డ్ రిక్వైర్మెంట్. ఓకేనా? ఆల్రెడీ మనం ఇది ఫౌండేషన్ లెవెల్ లో డిస్కస్ చేసాం. రైట్. ఎస్ సార్. ఇది ఇంపాక్ట్ అయిపోయింది. నెక్స్ట్ వన్. Fixed assets realized 20,000, stock 21,000, booked as 20,500. Similarly, creditors allowed discount of 2% on average. The expense of realization came to 1,800. X agreed to take over the loan of Mrs. X. Y is insolvent and his estate is unable to contribute anything. Give the accounts to close the books. Work according to the decision of Gardner versus Murray. Okay na question? Yes sir. Right. సో స్టార్ట్ చేద్దామంటే స్టార్ట్ చేద్దాం, లేదు క్వశ్చన్ ఏమైనా చదువుతా అంటే మళ్ళీ చదువుకో తొందరగా. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ క్వశ్చన్ నెంబర్ 5. సో ఏ లెజర్స్ ఓపెన్ చేయాలి? సో ముగ్గురికి ఆప్షన్స్ XYZ. సో క్యాపిటల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసేస్తున్నానా? 29,200, 10,800, 10,000. సో అలాగే క్యాపిటల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి చూడు. డ్రాయింగ్స్ ఉన్నాయి సార్. అడ్వాన్స్ డ్రాయింగ్స్ డెబిట్ చేయాలి కదా? ఎస్ సార్. 4,000 డెబిట్ చేస్తాను. రైట్. ఇంకా లెడ్జెస్ ఏమున్నాయి రిలేటెడ్ టు క్యాపిటల్? అంతే సార్. సరిగ్గా చూడు, క్వశ్చన్ మాత్రం చదువు. లాస్ట్ పారాగ్రాఫ్ చదువు. ఎక్కడికక్కడ ఐడెంటిఫై చేసేయాలి. X agreed to take over the loan of Mrs. X.
Yes, sir. మిస్సెస్ ఎక్స్ అనే లోన్ నేను రీపే చేయట్లే, అది ఎవరు తీసుకెళ్ళిపోయారు? Partners, sir. మరి దగ్గర ట్రాన్స్ఫర్ చేయాలి కదా. Yes, sir. మిస్సెస్ ఎక్స్ లోన్, ఓకేనా? Yes, sir. సో ఎంత అమౌంట్ అది లోన్? 4,000. 10,000. లోన్ ఫ్రమ్ మిస్సెస్ ఎక్స్ ఈస్ 10,000. కనబడుతుందా బ్యాలెన్స్ షీట్ లో? Yes, sir. Loans from Mr. X 10,000, sir. మిస్సెస్ ఎక్స్ ని ఎక్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాను. ఎందుకు ట్రాన్స్ఫర్ చేశాను? ఎక్స్ వాడి ఆ అప్పు సంగతి వాడు చూసుకుంటానని చెప్పచ్చు, వాడి క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాను. ఓకేనా? Yes, sir. ఫర్మ్ పే చేయదంటే ఇప్పుడు పే చేయలేదు, తర్వాత సెటిల్మెంట్ లో భాగంగా పే చేస్తాను. రైట్. మరి జడ్ లోన్ అవి చేయలేదు, ఎందుకంటే వాడికి ఎక్కడ చెప్పలేదు కాబట్టి అది సపరేట్ గా పే చేయాలి. సో రిలేషన్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను, అలాగే క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తాను. సో క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్ ఏమైనా బ్యాలెన్స్ ఉందా? ఉంది, sir. ఎంత? 1,000, sir. 1,000. రైట్. సో ఇంకా లెగ్ చేస్తున్నా, ఇంకేమైనా లెగ్ చేసి నేను చేయాలని చదువు, జాగ్రత్త క్వశ్చన్ చదువు, నేను ఇంకేమైనా చేయమని చేస్తాను. బ్యాలెన్స్ షీట్ లో లేని ఒక అడ్జస్ట్మెంట్ చేయాలి మనం. ఏంటది? Yes, sir. Creditors, the purchasers. ఎర్రర్ ఉన్నప్పుడు ఎర్రర్ ని రికార్డ్ చేసుకోవాలి కదా. Yes, sir. ఎర్రర్ రికార్డింగ్ ఎంట్రీ ఏం చెప్పావు? P&L adjustment to creditors. క్రెడిటర్స్, రైట్. అంటే బ్యాలెన్స్ షీట్ లో క్రెడిటర్స్ అనే లైబిలిటీ పెరుగుతుంది. మరి P&L అడ్జస్ట్మెంట్ అంటే ఏంటది? డెబిట్ అయితే లాస్. Yes, sir. మరి లాస్ బ్యాలెన్స్ షీట్ లో ఒక లాస్ ఉంటుంది, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? Realization. P&L అడ్జస్ట్మెంట్ క్యాపిటల్. P&L అకౌంట్ లో లాస్ ఉంటుంది, ఎక్కడ పంపిస్తానా? నువ్వు రిలేషన్ లో రాస్తే పర్వాలేదు, రిలేషన్ నుంచి అల్టిమేట్ గా ఎక్కడికి వెళ్తుంది? Capitals health, sir. అన్ని రిలేషన్ లో ఎందుకు రాయకుండా P&L ఎందుకు, ఇక్కడ క్యాపిటల్ ఎందుకు రాసాలో తర్వాత డిస్కస్ చేస్తాను. ఓకేనా? Yes, sir. సో నువ్వు అన్నావు సార్ ఒక లైబిలిటీ లేని లైబిలిటీ బుక్స్ లో రికార్డ్ అవడం వల్ల లాస్, కాబట్టి నేను రిలేషన్ లో కదా రాయాలని నువ్వు అంటున్నావు. రైట్, దట్ ఈస్ రైట్. రిలేషన్ లో Yes, sir. రాసిన రైటే, క్యాపిటల్ అకౌంట్ లో రాసిన రైటే. ఎందుకంటే అల్టిమేట్ గా రిలేషన్ లో రాస్తే అల్టిమేట్ గా ఎక్కడికి వెళ్తుంది? Capitals health, sir. అల్టిమేట్ లాస్ ఆర్ ప్రాఫిట్, ఓవరాల్ ప్రాఫిట్ లాస్ ఎక్కడికి వెళ్తుంది? క్యాపిటల్ కే కదా. సో కాబట్టి నేను Yes, sir. కానీ క్యాపిటల్ లోనే ఎందుకు రాస్తాను తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా? Okay, గుర్తుపెట్టుకో. Okay, sir. సరే, రిలేషన్ రాయకుండా ఎందుకు క్యాపిటల్ రాశారు సో తర్వాత మాట్లాడతాను. రైట్. క్యాపిటల్ అకౌంట్ నేను ఎంత అన్న క్రెడిటర్ వాల్యూ 4,000, sir. 4,000 ని ఏ రేషియోలో పంచాను? ఒక లాస్ ని 2:2:1. రేషియో. సో పంచు 1,600. 1,600, 1,600. 1,600. 800. 1 second. 800. ఓకే. సో అలాగే దీని ఎఫెక్ట్ డబుల్ ఎంట్రీ ఇంకొకటి ఎక్కడ ఉంది? లెడ్జర్. Creditors, sir. దీని లెడ్జర్ ఎక్కడ ఉంది? ఇంకోటి Creditors, sir. క్రెడిటార్స్. ఓకేనా? క్రెడిటార్స్ కు రాయాలి, బ్యాలెన్స్ షీట్ లో రెండు ఉంటాయి. ఓకేనా? Yes, sir. రైట్. ఓకే. ఇప్పుడు నేను దాన్ని రాస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. అసెట్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఏం అసెట్స్ ఉన్నాయి చూడు, ఒక్కొక్కటి చెప్పు. Fixed assets, sir. ఓకే, ఫాస్ట్ గా. 40,000, sir. Stock 25,000, sir. స్టాక్ 25. సపరేట్ గా లెడ్జర్స్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు? ఇవన్నీ ఇక్కడ క్లోజ్ అయిపోతాయి, సార్. ఇవన్నీ డైరెక్ట్ గా నీకు క్యాష్ లో రిలీజ్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ రాసేసి డైరెక్ట్ sir. క్యాష్ రిలేషన్ రాసేసుకోవచ్చు. ఎస్ సార్. ఓకే. సో మూడే అసెట్స్ అన్న, మూడు రాసేసాను. క్యాష్ Yes, సపరేట్ sir. ఓపెన్ చేస్తున్నా, అడ్వాన్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. మరి లైబిలిటీస్ ఏమేమి ఉన్నాయి చెప్పు. జెట్స్ లోన్, సార్. జెట్స్ లోన్ ఎంత? 5,000, సార్. 5,000. నెక్స్ట్ సన్రీ ట్రేడ్ క్రెడిటర్స్, సార్. సో బై క్రెడిటార్స్ ఎంత? 25,000, సార్. రాంగ్. ప్లస్ 4,000. ఎంట్రీ డబుల్ ఎంట్రీ అయినప్పుడు మరి P&L అకౌంట్ రాసినప్పుడు డబుల్ ఎంట్రీలో క్రెడిటార్స్ కూడా పెరుగుతారు కదా. పెరుగుతారు, సార్. ఆ మొత్తం క్రెడిటార్స్ ఎంత అవుతారు? 29,000, సార్. 29,000. ఓకేనా? ఎస్ సార్. సార్ Right. బుక్ డెట్స్ రాయలేదు సార్. ఇందులో బుక్ డెట్స్, BD అంటే బుక్ డెట్స్ ఏమ్మా? ఓకేనా? ఎస్ సార్. రైట్. నేను కొత్త పేరు అనుకున్నా ఇంకా బుక్ డెట్స్ రైట్ అన్న. అసెట్స్ లైబిలిటీస్ ట్రాన్స్ఫర్ చేసేస్తాం నాన్న. నెక్స్ట్ నేను అసెట్స్ ఏం చేయాలి సిద్ధు? రియలైజ్ చేయాలి, సార్. సో రిలేషన్ ఎంత డబ్బులు వచ్చి చెక్ చేయి. 40,000 బదులు అసెట్స్ ఎంత రిలీజ్ అయినాయి? 20,000, సార్. 20,000 ప్లస్ స్టాక్ 21,000, సార్. 21,000 ప్లస్ బ్యాడ్ డెట్స్, సారీ బుక్ డెట్స్ 20,500, సార్.
నన్ను కన్ఫ్యూజ్ చేస్తుందా? మూడు టోటల్ కలిపినాను 61,500 sir. 61,500. సో టోటల్ రిలేషన్ 61,500. డబుల్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం టు రియలైజేషన్ అకౌంట్ అసెట్స్ 61,500. రైట్. నెక్స్ట్ ఏంటి? Liabilities sir. లైబిలిటీస్ పేమెంట్ అన్న. టు క్యాష్ ఆర్ బ్యాంక్. లైబిలిటీస్ ఏమేమి ఉన్నాయి చెప్పు. Jets loan 5,000 sir. జెట్స్ లోన్ 5,000 పేమెంట్. ఓకే. లైక్ క్రెడిటర్స్ ఎంత పేమెంట్? 29,000 sir. 29 కాదు, 29,000 లో మళ్ళీ డిస్కౌంట్ ఉంది. క్వశ్చన్ ఏం Yes, చేద్దాం? sir. ఏం గుర్తుంది నీకు? 2% డిస్కౌంట్ అంటే 98% 2% వాల్యూ discount రాసుకోవాలి. sir. Yes sir. 29,000 మీద 98% వాల్యూ 28. తీసుకుంటే 28,420 ప్లస్ 5,000 లోన్ టోటల్ 33,420 ఇస్ ద పేమెంట్. ఓకేనా? Yes sir. సో ఇది కూడా పేమెంట్ కి రాస్తాను. బై రిలేషన్ అకౌంట్ పేమెంట్ 33,420. సో లైబిలిటీస్ పేమెంట్స్ అయిపోయినాయి, అసెట్స్ రిలేషన్స్ అయిపోయినాయి. ఓకేనా నాన్న? Yes sir. ఇంకేమైనా ఉన్నాయేమో చెక్ చేసుకో. Realization expenses ఉన్నాయి. రైట్. రిలేషన్ ఎక్స్పెన్సెస్ సపరేట్ గా రాస్తాను. ఎంత? 1,080 sir. 1,080. 1080. సో బై రిలేషన్ అకౌంట్ 1,080. 1080 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? సో దీంతో మనకి రెగ్యులర్ గా చేసే ట్రాన్సాక్షన్స్ అసెట్ ట్రాన్స్ఫర్, లైబిలిటీ ట్రాన్స్ఫర్, అసెట్ రిలేషన్, లైబిలిటీ పేమెంట్, ఎక్స్పెన్స్ ఆఫ్ రిలేషన్ ఓవర్. నెక్స్ట్ Yes sir. నెక్స్ట్ Insolvency. నెక్స్ట్ ఇన్సాల్వెన్సీ కన్నా ముందు లాస్ ఆర్ ప్రాఫిట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్. సెటిల్మెంట్ దగ్గర కదా ఇన్సాల్వెన్సీ గురించి ఆలోచించాలి. Yes sir. సో రియల్ అకౌంట్ లో ప్రాఫిట్ లాస్ చెక్ చేసి తొందరగా. Yes sir. టోటల్ డెబిట్ సైడ్ 24,000 loss వచ్చింది sir. 24,000 లాస్. ఓకే రైట్. 24,000 లాస్ బై క్యాపిటల్ అకౌంట్స్. సో ఈ లాస్ ని ఎంతమంది బేర్ చేయాలి? 3 members sir. సో టు XYZ. రియలైజేషన్ అకౌంట్ లాస్ ముగ్గురికి పంచానా? ఏ రేషియోలో పంచాలి? 2:2:1 sir. సో 2:1 లో పంచి 24,000 లాస్ ని 9,600, 9,600, 4,800. 9,600, 9,600, 4,800. 800. ఓకే డన్. అయిపోయిందా? Yes sir. ఇంకా Insolvency. రైట్. సో ఇంకా ఫైనల్ గా మిగిలింది ఇన్సాల్వెన్సీ. రైట్ నా? ఇన్సాల్వెన్సీలో ఫస్ట్ టైం ఐడెంటిఫై చేయాలి ఇన్సాల్వెంట్ పార్ట్నర్. హూ ఇస్ ఇన్సాల్వెంట్ పార్ట్నర్? Why sir? వై. సో వాడి దగ్గర నుంచి ఏమైనా క్యాష్ వస్తుందా? ఏం లేదు సార్. ఎందుకని? క్లియర్ గా చెప్పేశాడు. ఎస్ సార్. సో మరి వీడి అకౌంట్ లో నాకు ఎంత రావాల్సింది చూన్నా చెక్ చేసుకుంటే బైలో టోటల్ చెక్ టోటల్ 15,200. 15,200 మైనస్ 10,800 sir. తీసేయి. ఎంత? 4,400 sir. 4,400 లాస్ ఎవరు బేర్ చేయాలి? X and Z sir. ఎక్స్ అండ్ జెడ్. ఓకే సారీ, ఎక్స్ అండ్ జెడ్. సో టు వై క్యాపిటల్ అకౌంట్. రైట్. క్వశ్చన్ మార్క్. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చెప్పు. 4,400 వై అకౌంట్ క్లోజ్ అయిపోయింది. బట్ ఈ 4,400 లాస్ ఎక్స్ జెడ్ ఏ రేషియోలో బేర్ చేయాలి? రేషియో చెప్పు. Capital ratio sir. After adjustments. అమౌంట్ చెప్పు. ఇక్కడ ఎంత అమౌంట్స్ ఉన్నాయి? 29,200 ఉంది, 10,000 ఉంది. ఈ రేషియోనా? కాదు లేదా sir. 29,200 లో నుంచి లోన్ ప్లస్ అడ్వాన్స్ అన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత రేషియోనా? అన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత రేషియో సార్. రాంగ్. అన్ని అడ్జస్ట్మెంట్స్ కాదు. జస్ట్ బిఫోర్ డిజల్యూషన్ థియరీ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. జస్ట్ బిఫోర్ డిజల్యూషన్ థియరీలో ఏం చెప్పాను? ఇన్ కేస్ ఆఫ్ ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్స్ ద రేషియో విల్ బి క్యాలిక్యులేటెడ్ ఆల్ అడ్జస్ట్మెంట్స్ జస్ట్ బిఫోర్ డిజల్యూషన్. అవునా కాదా? ఎస్ సార్.
మరి జస్ట్ బిఫోర్ రిజల్యూషన్ అంటే ఏమేమి తీసుకోమన్నాను? రిలేషన్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని తీసుకుంటామా? అంటే ఈ రిలేషన్ లాస్ కూడా అడ్జస్ట్ చేసాక బ్యాలెన్స్ కనిపెట్టినా, లేదా లోన్ sir. ట్రాన్స్ఫర్ చేసాక బ్యాలెన్స్ కనిపెట్టినా, మరి దేనికి బ్యాలెన్స్ కనిపెట్టినాం? ఎర్రర్స్, ఒమిషన్స్, ప్రీవియస్ ఇయర్ అకౌంటెడ్ చేయని వాటినే మనం తీసుకోవాలి. అలా ఏమున్నాయి? అకౌంట్ వర్క్ చేయండి ఒకటే ఒకటి ఉంది, ఎర్రర్. ఈ ఎర్రర్ ని Creditors. ఐడెంటిఫై చేయడం కోసమే నేను దీన్ని ఇందాక ఇక్కడ రాయకుండా ఇక్కడ రాశాను. ఇందాక నన్ను క్వశ్చన్ అడిగావు, సార్ రిలేషన్ లో రాద్దాం సార్ అది లాస్ Yes, అంటే, sir. ఇక్కడ కాదమ్మా ఇక్కడ రాద్దాం అని చెప్పాను. ఎందుకు చెప్పాను అంటే ద రీజన్ ఇస్ టు క్యాలిక్యులేట్ ది బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్స్. ఈ రేషియో నాకు తెలిస్తేనే కదా, రేషియో ప్రకారం కదా ఈ లాస్ నేను పంచాలి 4400. ఎస్ సార్, నన్ను అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? అర్థమవుతుంది. Loss of 4400 will be adjusted by X and Z in the ratio of their capitals. If it is a fluctuating capital method, the errors and omissions and all the adjustments just before dissolution have to be adjusted. Then what is the ratio? Check cheyana. 29,200 minus 1,600. 27,600. So 27,600 ఒక అమౌంట్, ఇంకొక రేషియో 10,000 minus 800. 9,200. The ratio is 27,600 is to 9,200. It is not a 29,200 is to 10,000. ఫస్ట్ పాయింట్ అర్థమవుతుందా సార్? Yes, sir. దాంట్లో ఉంది, ఇవి తీయకపోయినా అదే రేషియో కదా ఉంటుంది, ఉన్నప్పటికీ ద వాల్యూస్ ఆర్ డిఫరెంట్. అవి ఎందుకు డిఫరెంట్ ఉండొచ్చు ఏమంటుంది? ఎందుకంటే ద రేషియో P&L అకౌంట్ లో మనం పంచిన అమౌంట్స్ రేషియో, క్యాపిటల్స్ రేషియో, ప్రాఫిట్ షేరింగ్ రేషియో, ఇవి కూడా అదే రేషియో ఉన్నాయనుకున్నాను, సేమ్ కూడా రావచ్చు. సో కానీ ఎప్పుడు యాజ్ పర్ ది ప్రొసీజర్ రూల్ ప్రకారం మనం మాట్లాడుకుంటే ఎర్రర్స్ ని రెక్టిఫై చేసి ఎర్రర్స్ ని అడ్జస్ట్ చేసాకుండా బ్యాలెన్స్ తీసుకోవాలి. సో దట్ ఈస్ 29,200 minus 600, 27,600, 10,000 minus 800, that is 9,200. ఈ రేషియో ప్రకారం మనం పంచాలి. ఎంత అమౌంట్ పంచాలి? 4,000. 4,400. సో రేషియో క్యాన్సిల్ చేసుకుంటే దట్ ఈస్ 3:1 అంట. సో 92 into 3 అబ్జర్వ్ చే, ఇట్ ఈస్ 276. సో 3:1. ఓకేనా? ఎస్ సార్. సో 4,400 into 3/4. 3,300. 3,300. X బేర్ చేస్తాడు, ఆటోమేటిక్ Y ఎంత బేర్ చేస్తాడు? 11. జెడ్ బేజ్. జెడ్ 1100 బేర్ చేస్తాడు. మా ఓకేనా? ఎస్ సార్. సో లాస్ కనిపెట్టాం, లాస్ కి ఎవరు బేర్ చేయాలో వాళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఇంకేముంటుంది దీనిలో? రియలైజేషన్ లాస్ తీసుకురా. రిలేషన్ లాస్ ఎంత ఎంత? ఎక్స్ ఎంత, జెడ్ ఎంత? 9,600 X, 4,800 Z సార్. సో ఆ రెండు కూడా రిలేషన్ లాస్ క్యాష్ రాసుకో, దాన్ని ఇక్కడ రాసుకుందాం. సో బై క్యాపిటల్ అకౌంట్స్ ఎంత చూడన్నాను టోటల్? 9,600 ప్లస్ 4,800 టోటల్ క్యాష్ ఎంత వచ్చింది? 14,400. రైట్. సో ఇప్పుడు ఇంక ఫైనల్ గా ఏం చేయాలి? సెటిల్మెంట్. ఎక్స్ క్యాపిటల్ ఎంత చూడు, ఎంత చేస్తావో చెప్పు, క్యాలిక్యులేట్ చేయి. 29,200 ప్లస్ 10,000 ప్లస్ 9,600 క్రెడిట్ టోటల్ 48,800 మైనస్ 1,600 మైనస్ 9,600 మైనస్ 3,300. సో టోటల్ 34,300 సార్. 34,300. సో నీకు రాస్తాను టు క్యాష్ అకౌంట్. ఓకేనా? ఇదేంటిది? టు క్యాష్ అకౌంట్ సెటిల్మెంట్. అలాగే జెడ్ కూడా సెటిల్మెంట్ ఉందో లేదో చూడు. మనం 14,800. సో 14,800. సో మైనస్ చేసేవి ఇక్కడ నుంచి 8,800 వస్తుంది. 8,800 క్యాష్ పే చేయాలి. ఓకేనా? ఎస్ సార్. 14,800 మైనస్ 800 ఎవరికి ఇస్తావు? 8,100 sir. మైనస్ 4,800 మైనస్ 1,100, దట్ ఈస్ 8,100. 800 వదిలేసావు, మన క్యాలిక్యులేషన్ తప్పు. 8,100. సో సెటిల్మెంట్ ఇక్కడ రాస్తున్నాను. సో బై ఎక్స్ బై జెడ్. ఎక్స్ అమౌంట్ 34,300 పేమెంట్, జెడ్ కి 8,100 పేమెంట్. ద టోటల్ క్యాష్ చెక్ చేసుకుంటే 33,420 ప్లస్ 1,080 ప్లస్ 34,300 ప్లస్ 8,100 మైనస్ 1,000 మైనస్ 61,500 మైనస్ 14,400, దట్ ఈస్ 0. ద అకౌంట్ ఈస్ క్లోజ్. సిద్ధు, సమ్ చేసినంతసేపు కాన్సన్ట్రేషన్ పెట్టాలి, థియరీ బాగా గుర్తుండాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ చేయాలి. అర్థమవుతుందా? ఎస్ సార్. నోట్ చేయన్న డౌట్స్ ఉంటే అవి. ఓకే సార్.
ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్? ఈ సమ్ లో మనం ఐడెంటిఫై చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ఎర్రర్ వచ్చినప్పుడు క్వశ్చన్ నేను అడుగుతాను, ముందు అందరూ నోట్ చేసుకుని ఎవరికి డౌట్ ఉంటుంది, తర్వాత అడుగుతాను నేను క్వశ్చన్. ఈ క్వశ్చన్ నేను స్పెసిఫిక్ గా అడుగుతాను. ఆశిత, ఆశిత నా వాయిస్ వినబడుతుందా? ఆశిత వాయిస్ వినబడుతుంది. లోకేష్, ఎస్ సార్. లోకేష్ క్వశ్చన్ అడుగుతాను, కాన్సన్ట్రేట్ చేసి ఆలోచించి సమాధానం చెప్పే. ఎస్ సార్. పర్చేజ్ చేశాం కదా, క్వశ్చన్ లో ఒక ఒమిషన్ ఉంది కదా. ఎస్ సార్. సింపుల్ గా మనం మాట్లాడుకుంటే క్వశ్చన్ లో ఒక ట్రాన్సాక్షన్ లో ఒక లైబిలిటీ రైజ్ అయింది. పర్చేజ్ అంటే ఒక లైబిలిటీ చేసాం అంటే బుక్స్ లో లేని లైబిలిటీ నేను పే చేయాలి, అంతే కదా అర్థం? ఎస్ సార్. నేను జాగ్రత్తగా బుక్స్ లో ఆల్రెడీ అన్ని ట్రాన్సాక్షన్స్ ఎంటర్ అయిపోయినాయి, ఈ ట్రాన్సాక్షన్ ఎంటర్ అవ్వలే. బట్ ఈ ట్రాన్సాక్షన్ ఎంటర్ అవ్వకపోతే ఈ లాస్ కదా నాకు, ఇది ఎక్స్ట్రా లైబిలిటీ పే చేస్తే. ఎస్ సార్. లోకేష్ వింటున్నావా? ఎస్ సార్. బుక్స్ లో లేని ఒక లైబిలిటీ ఉంటే ఎక్కడ రాసేవాళ్ళు ఇంతకు ముందు? డైరెక్ట్ గా రియలైజేషన్ సార్. రిలేషన్ లో ఇటు సైడ్ రాసేవాళ్ళం, డెబిట్ సైడ్ సార్. డెబిట్ సైడ్ రాసేవాళ్ళం. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ లో డైరెక్ట్ గా 4000 లైబిలిటీ ఉంది కదా, అది డైరెక్ట్ గా డెబిట్ చేస్తే లాస్ ఇక్కడ రాస్తే సరిపోయేది కదా. అంటే అప్పుడు అప్పుడు రేషియో అప్పుడు రేషియో రేషియో దగ్గర నీకు రేషియో క్యాలిక్యులేషన్ డెఫినిషన్ మారిపోతుంది కదా. సో నువ్వు ఇక్కడ రాసినా కూడా అల్టిమేట్ గా క్యాపిటల్ అకౌంట్స్ వెళ్ళిపోతుంది, సెటిల్మెంట్ సరిపోతుంది, కానీ రేషియో మారిపోతుంది. ఎందుకంటే నువ్వు ఇక్కడ రాస్తే ఏముంది, ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ రిలేషన్ లాస్ రాస్తే అల్టిమేట్ గా బ్యాలెన్స్ ఏమవుద్ది, సేమ్ అవుద్ది. ఈ 4000 ఇక్కడికి వచ్చే బదులు దీనిలో కలిసి ఇక్కడికి వస్తుంది, అంతే కదా నాన్న? మరి అలాంటప్పుడు దానివల్ల క్యాపిటల్ బ్యాలెన్స్ ఏం మారదు. కానీ ఇలా ఎందుకు సపరేట్ గా రాయాల్సి వచ్చిందంటే ద రీజన్ ఈస్ టు క్యాలిక్యులేట్ ది క్యాపిటల్స్ రేషియో ఫర్ బేరింగ్ ది ఇన్సాల్వెంట్ పార్ట్నర్ లాస్. ఓకేనా? అర్థమైంది కదా ఏం చెప్తున్నాను? ఇదే సంబంధం ఒకవేళ ఇన్సాల్వెన్సీ కాకుండా రెగ్యులర్ డిజల్యూషన్ అనుకున్నాను, మనం ఏం చేయొచ్చు? రియలైజేషన్ కి డైరెక్ట్ గా లాస్ ని రాసేసుకోవచ్చు. ఓకేనా? రైట్, దట్ ఈస్ ద థింగ్. ఇంతకు ముందు సమ్స్ లో అలా ఎందుకు రాయలేదు, ఈ సమ్ లో ఎందుకు అలా రాసామనేది ఐడెంటిఫై చేయాలని అందరూ కూడా. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్? రైట్, ఇంకొక క్వశ్చన్ అడుగుతాను ఫైనల్ గా, అది అయిపోయిన తర్వాత నేను మానేస్తాను. అక్షయ్ జైన్. ఎస్ సార్. ప్రతిదానికి లాజిక్ ఉంటది, జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. ఎస్ సార్. రైట్. క్వశ్చన్, ఇప్పుడు 4000 లాస్ అన్నాం. ఎస్ సార్. నేను ఇంకేం వదలట్లేదా? 4000 ఏం లాస్ ఇంతకి? అది మనం పర్చేస్ చేసింది, అది రాయలేదు కాబట్టి లైబిలిటీ రీపే చేస్తున్నాము. బుక్స్ లో లేకుండా ఒక లైబిలిటీ రీపే చేస్తే దట్ ఇస్ కాల్డ్ లాస్, అంతే కదా జనరల్ మీనింగ్? ఎస్ సార్. కానీ నిజంగా మాట్లాడితే నేను 4000 పే చేశానా? 4000 లైబిలిటీ 4 రాసాను, కానీ ఎంత పే చేశానో చూడు ఇక్కడ. కాదు సార్, 2% తక్కువ పే చేశాను. అంటే 98%, అంటే 3920 కదా పే చేశాను. ఎస్ సార్. అంటే నాకు నిజంగా వచ్చిన లాస్ ఎంత? 3920. ఎస్ సార్. అంటే కదా ఎంత పే చేశాను, అదే కదా లాస్. 392. ఎస్ సార్. మరి నేను 3920 కదా అడ్జస్ట్ చేయాలి క్యాపిటల్స్ కి, 4000 ఎందుకు అడ్జస్ట్ చేశాను? క్వశ్చన్, అసలు 4000 కాదు 3920 లాస్ ని అడ్జస్ట్ చేశాను అని ప్రూవ్ చేయగలవా ఈ క్వశ్చన్ లో? క్వశ్చన్ అర్థమైందా? మళ్ళీ అడగనా? అర్థమైంది సార్. అదే ఆలోచించు, 1 minute టైం ఇస్తున్నాను, ఆలోచించు. క్వశ్చన్ లో నేను లాస్ ఎంత రాశాను అనేది నాకు కరెక్ట్ గా ఆలోచించి చెప్పు. ఎస్ సార్.
3920 అడ్జస్ట్ చేసినట్టే సార్, ఎందుకంటే 3920 అడ్జస్ట్ చేసినట్టు ఎలాగా? రియలైజేషన్ లో మనం తగ్గించినప్పుడు ఆటోమేటిక్ గా క్యాపిటల్ అకౌంట్ కి ఎఫెక్ట్ అవుతుంది కదా సార్. ఎంత ఎఫెక్ట్ అయింది ఇక్కడ? 4000 మైనస్ 3920 అంటే దీని డెబిట్ క్రెడిట్ సైడ్ 29000 ఉంటే నువ్వు అబ్జర్వ్ చేస్తే 29000 కి 2% తగ్గించాను కదా నేను. ఎస్ అంటే సార్, ఇక్కడ నేను గెయిన్ రాశాను, ఎస్ సార్, గెయిన్ రాసాను. ఇక్కడ గెయిన్ 80 రాశాను, ఇక్కడ లాస్ ఎంత రాశాను? 4000 సో 4000 మైనస్ 80. 3920 సో నేను అల్టిమేట్ గా రాసింది ఎంత గెయిన్, ఎంత లాస్? 3920 సార్. మరి 3920 డైరెక్ట్ గా రాయొచ్చు కదా. ఇక్కడేమో 4 రాసాము, ఇక్కడేమో ఇక్కడ నుంచి ఏమో 80 రాశాను, రాంగ్ కదా. అలాగా 4 డైరెక్ట్ 3920 లాస్ అడ్జస్ట్ చేస్తే కరెక్ట్ రేషియో వచ్చేది కదా. మరి క్యాపిటల్ రేషియో డిఫరెంట్ వస్తుంది సార్. క్యాపిటల్ రేషియో డిఫరెంట్ గా రావాలన్నా మరి రియల్ లాస్ 3920 కదా, నువ్వు 4000 చేసిన రేషియో కట్టావు. ఇక్కడ నేను అబ్జర్వ్ చేయాలి, 4000 ఇదే ఎర్రర్, 80 ఇదే రియలైజేషన్ గెయిన్. మా అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాను? ఎస్ సార్, 4000 ఇదే ఎర్రర్, ఎస్ సార్. 80 ఇదే రియలైజేషన్ గెయిన్. నేను చెప్పిన థియరీ, మనం చదువుకున్న థియరీలో ఏముంది క్లియర్ గా? డిజల్యూషన్ ఎంట్రీస్ సంబంధించి గెయిన్స్ ప్రాఫిట్స్ ఏది రికార్డ్ చేయకూడదు రేషియోకి. రేషియోకి ఏం రికార్డ్ చేయమన్నాడు వాడు? ఎర్రర్స్, ఓన్లీ ఎస్ సార్, అడ్జస్ట్మెంట్స్ బిఫోర్ డిజల్యూషన్ అడ్జస్ట్మెంట్స్ బిఫోర్ డిసొల్యూషన్. కదా. మరి 4000 అనేది బిఫోర్ డిజల్యూషన్ కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసాం. 80 అనేది రిలేషన్ లో గెయిన్ కాబట్టి దీన్ని సపరేట్ గా తీసుకొచ్చి రిలేషన్ లాస్ లో అడ్జస్ట్ చేసి తీసుకొచ్చాం గెయిన్ ని. ఎస్ సార్, అర్థమైందని నేను చెప్పాను. సో Yes, sir. కాన్సెప్చువల్ గా ఆలోచించాలి, ఎందుకైనా మంచిది. ఎగ్జామినేషన్ ఎలాగైనా అడగచ్చు. ఎస్ సార్. రైట్. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. రైట్. సో దీంతో ఇన్సాల్వెన్సీ పార్ట్ కొంతవరకు కంప్లీట్ అయిందన్న. ఇన్సాల్వెన్సీలో ఇంకొక పార్ట్ ఉంది, మనం ఆఫ్టర్నూన్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. 7.5 hours నుంచి డిస్కస్ చేస్తాం కదా. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకుని ఆఫ్టర్నూన్ క్లాస్ లో అడగండి. నేనైతే 2 సమ్స్ వర్క్ ఇచ్చాను. ఒకటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో 2 and 3 2 క్వశ్చన్స్ కూడా వర్క్ ఇచ్చాను. అవి మీరు వర్క్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అవి కూడా మీరు అడగచ్చు. సో ఆఫ్టర్నూన్ క్లాస్ లో ఇన్సాల్వెన్సీ, ఆల్ పార్ట్నర్స్ ఇన్సాల్వెంట్ అయితే ఏం చేద్దాం, ఇంకా రిమైనింగ్ కేసెస్ ఏంటి, సో వరుసగా మనం నెక్స్ట్ క్లాస్ లో వెళ్దాం. రైట్. థ్యాంక్ యూ.